ఇప్పటికి భవిత జెన్యునేనా? జెన్యునే అక్క, నాటకం కాదు. జనాలను మోసం చేయడం లేదు. జనాలే మోసం చేస్తే జనాలను మోసం చేయలేదు, నాటకం లేదు అన్నటువంటి భవిత నాగదేవత సపోర్ట్ చేయడం లేదు. మా శక్తులు నీకు అమావాస్య మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నా దగ్గర కూర్చున్నటువంటి 4 అవుతుంది. ఆదివారానికి ఈ సోమవారానికి అమావాస్యకి డిఫరెంట్ ఏంటి అంటే అమావాస్య గడిగలు స్టార్ట్ అయినప్పుడు అవి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అవి అటాక్ చేసేటప్పుడు మేము మమ్మల్ని అంటే ఇప్పుడు ఎవరైనా మీకు మంత్రాలు లాంటివి ఏదైనా శుద్ర పూజలు చేస్తే మీకు అటాక్ అయిపోతాయి, మీ బాడీకి అటాక్ అవుతాయి అంటే కనుక అది అటాక్ కాకుండా నువ్వేమైనా మంత్రం చదువుకుంటావా భవిత? మంత్రం కూడా రాదక్క, ఓన్లీ వచ్చిన కామెంట్లలో మతి సింతం లేక ఇలా చేసిందా, లేకపోతే చర్మ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందా, కొంతమందికి వచ్చింది అన్న థాట్లో ఉన్నారు. దానికి నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, నాకు ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి మీ అందరు కలిసి. ముందంతా నార్మల్గా ఉంది, పౌర్ణమికి ఎందుకు స్కిన్ ఊడిపోతుంది? సో నువ్వు 101 రోజులు మౌన దీక్ష ఎందుకు చేసావు భవిత? అంటే ఏమన్నా శక్తులు సాధించుకో చెప్పాను కదా, ముందుగానే చెప్పాను, ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నేను చెప్పిన తర్వాత అవన్నీ స్టార్ట్ అయ్యాయి కూడా. కార్తికేయ కోసం ఇదంతా వచ్చాడా? వచ్చాడు. నీ గుండెల్లో ఉన్న కార్తీక్ కార్తికేయ అక్క. కలిసింది అసలు మీ పరిచయం అంటే తనకు కూడా గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు. ముందు నన్ను అన్ని చోట్ల వెతికాడంట, నాకు కూడా తెలియదు. తర్వాత వచ్చేసి కాలేజీలో వెతికాడంట, ఊర్లోకి వచ్చాడంట, చదువుకుంటున్నావు. ఏమన్నాడు భవిత ఫస్ట్ నేను చూడగానే? ఫస్ట్ చెప్పలేదు, తను నాకు చెప్పలేదు. ఏమని పిలిచావు నువ్వు అతను పిలవడం? ఇప్పుడా వాస్తవానికి ఇప్పుడు నేను సార్ అని పిలుస్తున్నా. నమస్తే, నేను మీ యాంకిల్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం గతంలో తీసుకుంటే ఒక 6 నెలల క్రితం, అంటే 6 సంవత్సరాలు అనుకోకండి, జస్ట్ 6 నెలల క్రితం ఏంటంటే భవిత అని చెప్పేసి నేను నాగదేవతను, నాగరాణిని, నాగకన్యను అని చెప్పేసి చాలా వరకు ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. సో నేను గత జన్మలో ఇలా ఉన్నా, సో ఇప్పుడు ఇలా నేను ఇక్కడికి వచ్చి కంపల్సరీగా టెంపుల్ని తెరవాలని చెప్పేసి నా ఇంటర్వ్యూలో అనేది చాలా చెప్పడం జరిగింది. సో అమ్మాయికి అప్పుడు చేసినటువంటి దాంట్లో చాలామంది తనకి సపోర్ట్ చేశారు, మేము హెల్ప్ చేస్తాము అంటే. కొంతమంది ఏంటంటే మతిసిమితం లేకుండా ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుందా ఏంటి ఈ అమ్మాయికి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అది కామెంట్లు విధంగా మీరు కూడా చూసుకోవచ్చు. సో ఈరోజు కూడా నేను భవితను మళ్ళీ మీ ముందు కూర్చోబెట్టడానికి రీజన్ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి ఆ రోజుల్లో ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దాని గురించే కాకుండా ఇప్పుడు చాలా వరకు ఎక్కడ టెంపుల్స్ ఉన్నా కూడా టెంపుల్స్లోకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి సమస్యలు ఏంటనేది భవిత వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పటివరకు అయితే ఆమె అనుకున్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి టెంపుల్ అయితే ఇంతవరకు అయితే తెరవడం లేదు. సో తను ఇంకా ప్రయత్నిస్తుంది, తనకి ఎవరు సపోర్ట్ అయితే లభించడం లేదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తుంది భవిత. ఒకసారి భవిత మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. భవిత నమస్తే. నమస్కారం అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా జరుగుతుంది నీ ప్రయాణం? బాగానే ఉంది ఇప్పుడైతే, ప్రెసెంట్ అయితే ఓకే అక్క. అప్పటికి 6 నెలలకు చూసినటువంటి భవితకి ఇప్పటికి ఇంత డిఫరెంట్ ఏంటి అసలు? డిఫరెంట్ అంటే అనుకో కొన్ని తెలుసుకుంటున్నాం. చాలా తిరుగుతున్నావు. తిరగడం అయితే ఫుల్గా అక్క. సో ఇప్పటికి భవిత జెన్యునేనా? జెన్యునే అక్క. అప్పుడు నేను అడిగినటువంటి ఆల్రెడీ చెప్పాను కదా, కావాలంటే మీరు నన్ను టెస్ట్ చేసుకోండి అని. అలాంటప్పుడు మీరు నన్ను టెస్ట్ చేసుకోకుండా మీరు నన్ను ఎలా జడ్జ్ చేస్తున్నారు? టెస్ట్ అంటే నేను ఎలా చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అంటే నేను చెప్పే ప్రకారం ఏంటంటే కనుక ఫేక్ అంటున్నారు, మైండ్ బాగాలేదు, అప్సెట్ అయింది, ఇలా ఏమంటారు కదా పిచ్చి పట్టింది. అలాంటప్పుడు వాటికి రిపోర్ట్స్ అనేవి క్లియర్ చేస్తాయి కదక్క. నాకు లాస్ట్ టైం నువ్వు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 41 డేస్ తర్వాత నీ రిపోర్ట్స్ వస్తాయని చెప్పావు. తర్వాత మళ్ళీ నువ్వు 101 సంథింగ్ ఏదో దీక్షలోకి వెళ్ళిపోయినావు అని చెప్పేసి మమ్మీ కాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మేము కూడా డిస్టర్బ్ చేయలేదు, మళ్ళీ నువ్వే వచ్చావు. కాబట్టి
ఇప్పటికి భవిత జెన్యునేనా? జెన్యునే అక్క. నాటకం కాదు. లేదు. సో జనాలను మోసం చేయడం లేదు. జనాలు మోసం చేస్తే ఏమొస్తుంది అక్క? నాకు అలాంటి మెంటాలిటీ కాదు. జనాలను మోసం చేయలేదు, నాటకం లేదు అన్నటువంటి భవిత నీలో ఉన్నటువంటి నాగదేవత అయినా కావచ్చు, నువ్వు నాగరాణి అని చెప్పి చెప్పుకుంటున్నావు. మొత్తానికి గత జన్మను గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో నీకెందుకు నాగదేవత సపోర్ట్ చేయడం లేదు? మా శక్తులు మాకు ఉపయోగించుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి ఎవరినైనా అడగండి, ఏంటంటే మా శక్తి మాకు పారదు, మేము కొన్ని వాటికి శక్తులను ఉపయోగించకూడదు. ఇదైతే క్లారిటీ అక్క. ఎందుకంటే కనుక మాకు మా శక్తిని ఉపయోగించడానికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. దీనికి ఉపయోగించాలి, దీనికి ఉపయోగించకూడదు అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకోగలం. అప్పుడప్పుడు కూడా అవి మాకు పనిచేయవు కూడా. అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఉపయోగించకూడదు. ఇప్పటికి నువ్వు మీడియా ముందుకు వచ్చి 1 year అవుతుంది, కానీ నీకు 1 year నుండి ఒక్క సపోర్ట్ అని వచ్చిందా భవిత? ఒక్కటి రాలేదు. అంటే నువ్వు జెన్యున్ కాదని చెప్పి జనాలు అనుకొని నీకు సపోర్ట్ చేస్తలేరా? అది వాళ్ళకే తెలియాలి. నువ్వు జెన్యున్ అయితే నీతో పాటు 100 మంది నిజంగానే భవిత నాగదేవత రూపంలో ఉండి వచ్చింది, మా అందరికీ దైవ రూపంలో ఇస్తున్నటువంటి దేవత అని చెప్పేసి నేను అందరు ఇట్లా మొక్కడానికి వస్తారు. ఒక్కరు కూడా నీకెందుకు సపోర్ట్ చేయకుండా ఎందుకు రావడం లేదు? అంటే భవిత ఆడేది నాటకం అని చెప్పొచ్చా? అక్క, నన్ను కొంతమంది ట్రస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఏంటో తెలుసు కాబట్టి. అంటే వాళ్ళకు నాకు ఎలాంటి అటాచ్మెంట్ లేదు. కొంతమందికి నేను ఏంటో తెలుసు, ఎందుకంటే వాళ్ళ కళ్ళలో కొంతమంది చూసారు కూడా. కొంతమందితో నువ్వు అనుకున్నటువంటి దైవ కార్యక్రమం చేయడం చాలా కష్టం. చాలా కష్టం అక్క. ఎందుకంటే ఇది టెంపుల్ అనేది మనందరిది, ఒక్కరిది కాదు ఇది. అంటే ఈ టెంపుల్స్ కట్టేది అందరు రావాలి, పూజలు అందుకోవాలి. దేవుడికి అప్పుడే వాల్యూ కదా అక్క. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి పూజలు చేస్తేనే కదా ఆయనకైనా ఒక దీపం అనేది ఉండేది. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పెట్టుకోలేదు కదా. ఈరోజు మనము December 30, 2024 కూడా కంప్లీట్ చేసుకోపోతున్నాము. ఇంకొక 2 days అయితే, ఒక్కటే డే అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నేను చేసే December 30 నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు అమావాస్య. సో నీకు పొద్దున్న నుండి అంటే నీకు అంత ముందుకు తీసుకున్నటువంటి మన ఇంటర్వ్యూలో పౌర్ణమి అయినా కావచ్చు, అమావాస్య అయినా కావచ్చు, నీకు చాలా చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి పర్టికులర్గా మీరే చెప్పడం జరిగింది. బట్ ఎందుకంటే నేను లైవ్లో చూడలే. సో మీ మమ్మీ వచ్చిన వీడియోస్ అయినా కావచ్చు, నువ్వు అంత ముందుకు ఇచ్చినటువంటి వీడియోస్ అయినా కావచ్చు, నువ్వు చెప్పిన ప్రకారంగానే ఈరోజు నీకు అమావాస్య మార్నింగ్ నుండి ఇప్పటివరకు నా దగ్గర కూర్చున్నటువంటి 4 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఏంటి ఎంత అంటే ఏమన్నా డిఫరెంట్ ఉంది నీకు? అంటే నిన్నటికున్నటువంటి డేకి ఈ రోజుకున్నటువంటి డేకి, ఆదివారానికి ఈ సోమవారానికి అమావాస్యకి డిఫరెంట్ ఏంటి? అంటే అమావాస్య గడియలు స్టార్ట్ అయినప్పుడు బాడీలో అనేది పెయిన్స్ రావడం కానీ కొన్ని అనేవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అవి అటాక్ చేసేటప్పుడు మమ్మల్ని ఈరోజు మాకేం పని చేయవు అక్క. వాస్తవానికి ఏం పని చేయవు. మా పవర్స్ మా మీద పారవు కూడా. ఎందుకంటే మాకు అలాంటి రైట్స్ కూడా ఉండవు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు మంత్రాలు లాంటివి ఏదైనా శుద్ర పూజలు చేస్తే మీకు అటాక్ అయిపోతాయి మీ బాడీకి? అటాక్ అవుతాయంటే కనుక అది అటాక్ కాకుండా కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. నువ్వేమైనా మంత్రం చదువుకుంటావా భవిత? మంత్రం కూడా రాదక్క. ఓన్లీ ఓం మాత్రమే. అంటే శివుడు తప్ప నాకు ఇంకొకటి తెలియదు. ఏం తెలియదు? ఒక్క మంత్రం కూడా తెలియదు ఇంతవరకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నావా అప్పట్లాగా? సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్, ఏం మారలే ఇంకా భవిత? అసలు మారదు కూడా. ఎన్నింటికి పడుకుంటున్నాం భవిత? మళ్ళీ సేమ్ అదే 7ంటికి పడుకుని 4ంటికి 3ంటికి లేవడం, లేచిపోవడం అదేంటంటే అదేంటంటే కానీ ఏ టైం పడుకున్నా కానీ 3 o'clock కంపల్సరీ ఒకసారి లేవడం అనేది. లేచిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఏమన్నా అనిపిస్తాను ఇంకా పడుకుంటాను, బట్ నిద్రపోలేను ఒక్కొక్క టైంలో. సేమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పట్లానే ఉండడం, బాడీ పెయిన్స్ బెటర్ అప్పటికిప్పటికి? టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నావా? ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయను. ఏమొచ్చింది రిపోర్ట్లో అప్పుడు? మనం 41 నా దగ్గర ఇంకా రాలేదక్క. ఇంకా రాలే. ఆర్థికంగా తెచ్చుకోలేకపోయినా పైసల వల్లనే. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేసి ఆ రిపోర్ట్స్ వస్తే అందులో ఏమన్నా క్లియరెన్స్ ఉండి నువ్వేమన్నా భవిత బాడీ సపోర్ట్ లేదు, మతి సింతం లేదు అంటే ఒప్పుకుంటావా అక్క? మీరు రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నా, రిపోర్ట్ ప్రకారంలో ఏంటంటే నాకు మెంటల్ అని డిసార్డర్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ లో తెలిసిపోతుంది కదా. నేను ఆల్రెడీ రిపోర్ట్స్ చూపించాను. దాంతో ఏముందక్క? భవిత నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఇంటర్వ్యూలో నీకు మ్యాక్సిమం నాకు తెలిసి వచ్చిన కామెంట్లలో మతి సింతం లేక ఇలా చేసిందా, లేకపోతే చర్మ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందా, కొంతమందికి వచ్చింది అన్న థాట్లో ఉన్నారు. దానికి నేను క్వశ్చన్ చేస్తున్నా. సరే, నాకు ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి మీ అందరు కలిసి. ముందంతా నార్మల్గా ఉండి పౌర్ణమికి ఎందుకు స్కిన్ ఊడిపోతుంది?
అది కూడా చెప్పండి మరి. పౌర్ణమికి ఎందుకు ఊడిపోతుంది అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎందుకు స్కిన్ ఊడిపోతుంది? ఓన్లీ ఒక పౌర్ణమి రోజే కదా నీకు వచ్చేది, అమావాస్య రోజు ఏం కాదు. అమావాస్య రోజు అంటే కనుక అప్పుడప్పుడు అంటే నార్మల్ అమావాస్యలకి ఏం కాదక్క, కొన్ని కొన్ని గడియలు అనేవి అమావాస్యలో కూడా స్ట్రాంగ్ అనేవి ఉంటాయి. వాటి టైంలో చాలా ఎక్కువ వీక్ అయిపోవడం వల్ల బాడీ మీద అనేది ఇదవుతుంది. సో నువ్వు 101 రోజులు మౌన దీక్ష ఎందుకు చేసావు భవిత? అంటే మన శక్తులు సాధించుకోవడానికి? పవర్స్ కోసం అయితే కాదక్క, పవర్స్ అనేది నాకు అంతేం లేదు. కాకపోతే కనుక అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఇంకేమేం చెయ్యాలి వాటి కోసం చేశాను అంతవరకే. కార్తికేయ కోసం ఇదంతా. వచ్చాడా? వచ్చాడు. నీ గుండెల్లో ఉన్న కార్తీక్ ఎందుకులే అక్క. ఏమన్నాడు? ఏమన్నాడంటే కనుక ఇప్పుడు మనం అన్ని చెప్పలేం కాబట్టి. ఎలా కలిసింది అసలు మీ పరిచయం? అంటే తనకు కూడా గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తున్నావు నువ్వు మేమంతా ముందు చూసినటువంటి ఇంటర్వ్యూస్లో. అంటే నిన్ను ఎట్లా కాంటాక్ట్ చేయడం జరిగింది? ముందు నన్ను అన్ని చోట్ల వెతికాడంట, నాకు కూడా తెలియదు. ప్రతి చోట మేము ఉన్న సైడ్ కూడా వచ్చాడంట. బట్ కరెక్ట్ సిచ్యువేషన్ మాకు తగలలేదు, మీట్ అవ్వలేకపోయాం. తర్వాత వచ్చేసి కాలేజీలో వెతికాడంట, ఊర్లోకి వచ్చాడంట. ప్రతి చోట స్టడీ ఏమైనా చదువుకుంటుంటే కాలేజీలో దొరుకుతుందని చెప్పేసి అక్కడే ట్రై చేశాడు. ప్రతి చోట ట్రై చేశాడు, బట్ నేను దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫోన్ చేశాడు, కానీ తను నాకు చెప్పలేదు. తను నాకు కనపడడానికి కొంచెం రోజులు టైం తీసుకున్నాడు. తను నాకు చెప్పలేదు, నా అంతకు నేను తెలుసుకోవాల్సి వచ్చింది. గత జన్మ అంటే నాకు ఏం సినిమా గుర్తుకొస్తుంది చెప్పు? మగధీర కదక్క. అదే స్టోరీ నాకు చెప్పినావా? లేదు. ఒకవేళ అదే స్టోరీ చెప్తే కనుక ఆ పర్సన్స్ అందరూ ఇప్పుడు ఉండరు కదక్క. కరెక్టే కదా? మీరిద్దరు ఉన్నారు కదా, ఉన్నాం. మీరిద్దరే మెయిన్ పార్ట్, పక్క వాళ్ళతో మనకు అవసరం లేదు కదా. చేతి ఏమన్నా ఇట్లా పట్టుకుంటే స్పర్శ ఏమన్నా? అవన్నీ కాదక్క, అవన్నీ సినిమాలో మాత్రమే. నిజంగా జరిగినే మనకు సినిమా కథలు చూపెడతారు. కొన్ని భవిత చెప్పేది కూడా సినిమా కథలే అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అక్క సినిమా స్టోరీలో ఒక్క 20% రియల్ ఉంటే మిగతా 80% ఫేక్ ఉంటుంది. భవిత చెప్పేది 10% నిజం, 90% ఫేక్. 100% నిజం. 100% నిజం. ఓకే, ఇప్పుడు తను కలిసిన తర్వాత అంటే ఫస్ట్ నువ్వు తను నిన్ను కాంటాక్ట్ చేశాను. నెంబర్ ఎలా వచ్చింది? నెంబర్ ఇంటర్వ్యూలో తీసుకున్నాడు. మాదయ్యే మీదయ్యా అంతా అంటే మీ వల్ల మేము కలుసుకున్నాం. లోక కళ్యాణం జరిగింది మా వల్ల మీకు. అంటే పెళ్లి కాకపోయినా కూడా మనసులు కలిసాయి అనుకోవచ్చు మీ ఇద్దరికి. ఇప్పటికి అలానే ఉందా మీ బంధం? అలాగే ఉంది. నాగబంధం అది ఎప్పటికీ పోదక్క. మరి ఆయనకి భవిత మీద ఎలాంటి ఏం లేవా? ఉన్నాయి. కేరింగ్, పట్టించుకోవడం చాలా ఫుల్ గా ఉంది. ఏమన్నాడు భవిత ఫస్ట్ నేను చూడగానే? ఫస్ట్ చెప్పలేదు, తను నాకు చెప్పలేదు. ఏమని పిలిచావు నువ్వు అతను పిలవడం? ఇప్పుడా వాస్తవానికి ఇప్పుడు నేను సార్ అని పిలుస్తున్నా. సార్ అని ఏమండో శ్రీవారు అన్నట్టు? లేదక్క, ఇప్పుడు ఈ జన్మలో అతనికి మ్యారేజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయిందని చెప్పాను కదా. మ్యారేజ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు తను ఇంకొకరికి సొంతం, మనం అలా అనుకోకూడదు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నావు? అన్న ఇలా ఫీల్ అవుతున్నావా? నో మరి అంతేం లేదు. ఇప్పుడు ఆ జన్మ సంబంధం ఇప్పుడు గుర్తుంది, మనం ఏం మార్చలేం. అలా అని చెప్పేసి మనం ఇంటర్ఫేర్ కాలేం కూడా. బాధపడుతున్నావు భవిత? నీ ఫేస్లో తెలిసిపోతుంది, కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అయ్యో బాబాయ్, అదైనా ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే నాగబంధం అనేది ఎవరు కూడా విడగొట్టలేనటువంటి బంధం అని మనం కథల్లో విన్నాం, చూడలేదు. అసలు జనరల్గా పెద్దవాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అది కూడా పురోహితులు, పెద్దవాళ్ళు. అలాంటి బంధాన్ని ఇంకొకరు వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు భవిత ఎట్లా భరిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి భవిత, ఇక్కడ కూర్చున్నటువంటి భవిత భరించడం అంటే ఏం చేయలేం. ఎందుకంటే కనుక అతనికి గుర్తున్నా సరే చిన్నప్పటి నుంచి అతను లైక్ తీసుకున్నాడు ఫస్ట్ అయితే కనుక. తర్వాత చిన్నగా అతనికి గుర్తుకు రావడం వల్ల అప్పుడు ఫీల్ అయ్యాడు, అయ్యో అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నాను అప్పుడు ఫీల్ అయ్యాడు. నీకంటే ఎన్ని ఇయర్స్ పెద్దతను? నాకు తెలిసినంత వరకు అయితే ఒక 20 అలా అనుకుంటా. 20 years. నీకు ఆయనకి 22 సంవత్సరాలు తేడు ఉంటుంది మ్యాక్సిమం కావచ్చు. అవును. ఈ విషయాన్ని బట్టి నేను భవిత వీడియోలో వీళ్ళ ప్రియుని చూసిన, అది కూడా మీకు నేను చెప్తా తర్వాత. నాకు అర్థమైన విషయాన్ని బట్టి భవిత వీడియోస్ అన్ని చూసిన విధానంలో భవిత రివీల్ చేసింది, బట్ ఎవరికి తెలియదు. బట్ అది నాకు ఒక్కరికి తెలిసిందని నేను అనుకుంటున్నా. భవిత నిజమా కాదా? అక్క 100% నువ్వు రివ్యూ చేసినావు కదా ఆయనని? రివ్యూ చేసినావు, కానీ జనాలకు తెలియదు ఈయన అని పర్టికులర్ ఈయన అని తెలియదు. బట్ నేను చెప్పగలుగుతా. ఇప్పుడు చెప్పద్దు. నా దాంట్లో పోస్టులు అయితే కంపల్సరీ వస్తుంది ఇతనే అని చెప్పేసి. ఎందుకు వద్దు? ప్లీజ్ వద్దు. ఎందుకంటే కాదు భవిత, బయటికి రావాలని నేను చూస్తున్నా. ఓ ఆయన కుదిలేసినావు అన్నట్టు ఆయన రావాలని చెప్పేసి.
ఫస్ట్ మీరు ఏం మాట్లాడుకున్నారు భవిత? ఫస్ట్ చూడగానే మీరిద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి అక్క, మాట నిజం ముచ్చట చెప్పాలంటే ఏంటి? ఫస్ట్ వచ్చినప్పుడు తను నవ్వాడు. ఏంటంటే కనుక నాకు తెలియదు చూస్తూనే ఉన్నా, కామ్గా చూస్తున్నా, ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నానని నేను అనుకున్నాను. బట్ అప్పటికి నాకు క్లారిటీ తెలియదు అతనే అని. ఏంటంటే నాకు తెలియకూడదని చెప్పేసి చాలా ట్రై చేస్తాడు అక్క. ఓకే. పిలిచాడు, నాకే టెస్ట్ పెట్టాడు. ఆ, అయినా సరే తెలియకుండా ట్రై చేసినా సరే ఆటోమేటిక్గా తెలిసిపోయింది. కొన్ని సిచ్యువేషన్స్ తెలిసేలా చేసాయి. నేను చెప్పాను కదా, ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది, మార్పులు అనేవి జరుగుతాయని. ఆ రోజు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వర్షం. ఏ రోజు డేట్ చెప్పగలుగుతావా? ఎందుకంటే నేను కూడా వాతావరణ సూచికలు అవన్నీ చెక్ చేసుకున్నా, నిజమే భవిత చెప్పిందని చెప్పి జనాలు నమ్మడానికి. ఒక date నన్ను అయితే నమ్మించినా నమ్మించకపోయినా నిన్ను నమ్మేటువంటి జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మాలన్నా కూడా. సో మీరిద్దరు కలిసినటువంటి ఆ కలయికలో వాతావరణమే సాక్ష్యం అని చెప్పావు. ఆ డేట్తో సహా ఒకవేళ ఉంటే నాకు అది చెప్తే నేను వాళ్ళకి సార్ నేను కూడా చెప్పగలుగుతా. అమ్మ మొబైల్ చెక్ చేసి చెప్తాను. ఎందుకంటే కనుక అప్పుడు నేను అతని గురించి అంత అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ఆ రోజు నిజంగానే అలా జరిగింది. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు కూడా. ఓకే, డన్. ఒప్పుకుంటావు? ఒప్పుకుంటా. నేను చెప్పింది ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఆయన నిన్ను అట్లా చేసి నిన్ను టెస్ట్ చేసిన తర్వాత మొదటిగా మీరేం మాట్లాడుకున్నారు అసలు మీ గత జన్మ గురించి? ముందు నేను గట్టిగా అడిగాను, ఎందుకంటే కనుక నువ్వు ఎందుకు నాకు తెలియకుండా చేయాలనుకున్నావు? నాకు తెలియకూడదని ట్రై చేశాడు. తెలియకోకుండానే తన పని తను చేయాలనుకున్నాడు. నేనని చెప్పకోకుండానే వచ్చిన కార్యం నెరవేర్చాలని చూశాడు అక్క. ఓహో, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ఒక్కడే చేసుకుని ఆయన అలా వెళ్ళిపోవాలని? కాదు, మేమిద్దరం కలిసి చెయ్యాలని సపోర్ట్ చేస్తాడు, కానీ తనని చెప్పడు. అలా చేస్తాడనమాట. ఆయన రియల్ పేరేంటి ఇప్పుడు ఉన్నటువంటి జన్మలో? నీ పేరంటే భవిత, ఆయన పేరేంటి అసలు? చెప్పాలా ఖచ్చితంగా. నువ్వు జనాలకి భవిత నాటకం ఆడడం లేదు. శ్రీనివాస్ గారు. ఓకే. ఆయనకి ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆయనకి ఎట్లాంటి గుర్తులు వస్తూ ఉంటాయి అంటే నీకంటే నైట్ పూట నువ్వు లేచి కలలోకి వెళ్తావు, తిరుగుతావు? గుర్తుందా? చెప్పాడా నీతో? చెప్పాడు. ఇంకొకటి సేమ్ ఫీలింగ్స్, కానీ మొత్తం ఏంటంటే కనుక ప్రతిదీ కంట్రోల్లో చేయగలడు. భవిత, నాకు ఒకటి లాస్ట్ టైం నువ్వు చెప్పినావు, నువ్వు ఒక్కొక్కసారి నాగరాణివైతే ఒక్కొక్కసారి నాగదేవతవైతావు అని కూడా చెప్పినావు. ఎప్పుడు చెప్పానక్క? లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. నాగదేవత అయినప్పుడు నా బిహేవియర్ వేరుంటుంది, నాగరాణి అయినప్పుడు వేరుంటుంది అని చెప్పినావు. దేవతకి రాణికి తేడా అనేది ఒకసారి నువ్వు నాకు చెప్పి. నేను చెప్పలేదక్క అలా అని. నా ఇంటర్వ్యూలోనే చెప్పావు. ఎక్కడ అంటే నేను ఏమంటున్నానంటే, గత జన్మలో నేను ఇలా ఉండేదాన్ని, తర్వాత నా రాణి జన్మలో ఇలా ఉండేదాన్ని అని చెప్పాను, కానీ నాగరాణి అని చెప్పాను, కానీ దేవత నేను ఎక్కడ చెప్పలేదు. నాగరాణి అని చెప్పినప్పుడు ఈయన నాగదేవుడా? నాగరాజు. దేవుడా అని ఎందుకు లేక నాగరాజు నాగరాణి అంతే. ఇప్పుడు మీరు గత జన్మలో దేవుళ్ళు అయినప్పుడు ఇప్పుడు మేము ఉన్నటువంటి దేవుళ్ళని అయితే పూజిస్తున్నాం కదా, అదే రెస్పెక్ట్ కొద్దిగా మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, ఆ టైంలో మీరు సేమ్ ఇట్లనే అంటే మీరిద్దరు లవర్స్ లాగానే ఫీల్ అయ్యి పెళ్లి చేసుకోవడము, అంటే ఒక సమస్య గురించి మీరు అక్కడ ఏమైనా పోరాటం చేయడం జరిగిందా అప్పుడు ఉన్నటువంటి కాలంలో? అంటే కనుక కొన్ని విషయాలలో కొన్ని వాటికి కాపాడడంలోనే చనిపోయాం అక్క. ఏమేం కాపాడారు మీరిద్దరు కలిసి? అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని టెంపుల్స్ కాదు భవిత, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతిదీ నేను రివ్యూ చెయ్యా, నాకు ఏం తెలియదు, నా మాటలతోనే జనాలు రావాలంటే జనాలు నిన్ను ఎట్లా నమ్మొస్తారు, నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది ఉంది ఖచ్చితంగా అని చెప్తేనే కదా ఒక మనిషి నీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లావణ్యకి ఇంటర్వ్యూ చేస్తుందంటే లావణ్యకు సపోర్ట్ చేయాలి, సో శివ స్టూడియో నుండి మేము రావాలి అని అంటే నువ్వు బరాబరి కుల్లం చెప్తేనే కదా ముందుకు వస్తారు. ఒక వస్తువు కోసం అనేది దాన్ని కాపాడే ప్రయత్నంలోనే నా మరణం కానీ తన మరణం కానీ సంభవించింది. ఏది అడగకుండా మరణం ఒక్కటి చెప్పినవా? కాదక్క, మెయిన్ ఒక వస్తువు కోసమే జరిగింది అక్క. ఒక వస్తువు కోసం అంటే అది ప్రపంచంలోనే చాలా విలువైనది. ప్రపంచంలో నాకు విలువైనది ఏమీ లేదనిపిస్తుంది ఎప్పుడు. లేదక్క, ప్రపంచంలోనే ప్రతి ఒక్క దానికి ఒకటి అనేది ఉంటుంది. ఇప్పుడు కాలచక్రం ఎలాగో అది కూడా అలాగా. భవితకి ఏముంది ఇప్పుడు? భవితకి ఏముంది ప్రజెంట్? అంటే భవితకి ఏముంది ప్రజెంట్ అంటున్నా? ఏం లేదు. ఏ గోల్ లేదా నీకు? గోలా? ఇది ఒక్కటే గోల్. ఏదో ఒకటి టెంపుల్ గోల్. వీటి కోసం ఫైట్ చేయడమే, ఇంకో అనేది లేదు. సెకండ్ థింగ్ ఏం లేదక్క. ఇప్పుడు మొత్తానికి టెంపుల్స్ అనేది తిరుగుతున్నావు. తను కూడా వస్తున్నాడా? శ్రీనివాస్ గారు కూడా రావడము నీతో తిరగడం చేస్తున్నాడా, లేకపోతే నీ అంతటా నువ్వు వెళ్తున్నావు ప్రతి టెంపుల్కి? ఇప్పుడు నువ్వు వెళ్ళిన 2 టెంపుల్లకి తను రావడం జరిగింది. సో ఎట్లా అంటే నీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ చూపెడతాడు ఆయన? చాలా కేరింగ్గా ఉంటాడు. ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోడు. మళ్ళా వచ్చేసి ఏంటంటే కనుక తను చెప్పిన మాట, ఇప్పుడు నా మీద ఎవరైనా కోపం చూపించారనుకోండి,
ఆటోమేటిక్గా తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది నన్ను ఏమని అంటుంటే. నీ మీదే ఇంత కోపం వస్తుంది, గత జన్మలో ఉన్నటువంటి మీ నా మీద కాదు, నాగబంధానికి అంటే నన్ను ఏమని అంటుంటే కనుక తను బాగా రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఆవిడనంటే ఎంత రియాక్ట్ కావాలి మరి? అవ్వాలి. అదేమన్నా నువ్వు ఆలోచిస్తావా? అందుకే కదా అక్క నా మీద ఇంత కేరింగ్ చూపెడుతున్నారంటే వాళ్ళ వాళ్ళకి తెలియదు అక్క, ఫ్యామిలీకి తనకి ఏం తెలియదు, ఒక్కటి తెలియదు అక్క, అసలు ఏం చెప్పలేదు. అయినా కూడా నీలాగానే ఇబ్బందులు ఉంటాయి భవిత, ఎందుకంటే నేను లాస్ట్ టైం చాలా నేను ఇబ్బంది చాలా ఉన్నాయి అక్క, నాకన్నా డబల్ ఉన్నాయి తనకి. నీకు మరకలు అవన్నీ గీతలు కూడా అప్పుడు నాకు చూపెట్టినావు, మీరు వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఏమేమో ఉంటాయని చెప్పేసి. నిజంగా భవిత పాములాగా మారుతారా మీరు? అది అనేది ఆత్మ అక్క, అలా అవుతుంది ఒక్క జన్మలో అనేది. అంటే కనుక పాము మనిషి అనేది రెండు ఉంటుంది. ఇప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. అంటే ఇచ్చారే నాగిని అంటారు కదా, వాటి శక్తుల కోసం చాలా తపస్సు చేయాలి. భవిత ఈరోజు ఎంతమంది పాములను తీసుకొచ్చింది మా శివ స్టూడియోకి? కానీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఇద్దరు ఎక్కువ లేరక్క. నీకు ఆల్రెడీ అన్నింటికి మీ మమ్మీ కూర్చుంటుంది, మీ మమ్మీ వస్తుంది పోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా నీ లవ్వరు మీ నాగరాజు శ్రీనివాస్ అలియాస్ అయినా ఉండంగా నీకు ప్రత్యేకంగా మళ్ళీ 2 పాములు ఎందుకు వస్తున్నాయి? అతని పవర్ అనేది తను నాకేం కాకోకుండా ప్రొటెక్షన్ వేశాడు, కాదనట్లేదు. ఏంటంటే కానీ ఇవి కూడా ఉన్నాయి, ఉంటాయి కాబట్టి. ఏం చేస్తున్నాయి ఇప్పుడు ప్రజెంటా? ఏం చేయటం చూస్తున్నారు అంతవరకు. నిన్న నిన్నే కెమెరాలనా? కెమెరామ్యాన్నా? నిన్నే చూస్తున్నారు. నన్ను చూస్తే ఏం మాట్లాడుతున్నావు అని చూస్తున్నారు అంతే. నేను అడిగే క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయా? ఏం లేవక్క. మీరందరు కలిసి జనాలను బురిటి కొడుతున్నారు, పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటే భవిత ఏం ఆన్సర్ చేస్తుంది? పిచ్చోళ్ళని చేస్తే నాకేం వస్తుంది అక్క, నేను ట్రూ మాట్లాడుతున్నాను. కానీ భవితను ఒప్పుకోవడం లేదు కదా జనాలు. ఒప్పుకోవడం లేదంటే కనుక ఇప్పుడు మీరు నన్ను టెస్ట్ చేసి శ్రీనివాస్ని ఎప్పుడు తీసుకొచ్చి జనాల్లో నువ్వు ఇతను మేమిద్దరం నిజంగానే దైవ కార్యక్రమానికి మేము నిజంగానే ఉన్నాము అని భవిత ఎప్పుడు ప్రూవ్ చేయగలుగుతుంది? తను బయటకు వస్తా అంటున్నాడు, ఖచ్చితంగా తను చెప్తాడు. ఖచ్చితంగా మాక్సిమం 6 కావచ్చు, లేకపోతే ముందే కావచ్చు అక్క. అంటే రాగానే తీసుకొని వస్తాను. ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఆయన కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీ కోసం అని చెప్పేసి ఆయన రావడానికి అయితే రాడు కదా, ఎందుకంటే ఆ జన్మ వేరు ఈ జన్మ వేరు కాబట్టి. ఫ్యామిలీనే అక్క, ఎందుకంటే ఫ్యామిలీకి మొత్తం అన్ని చేస్తాడు. ఇప్పుడు నేను వచ్చానని చెప్పేసి అలా ఉండకూడదు కూడా, ఎందుకంటే అది ఎంత రెస్పెక్టో మాకు మా పని కూడా అంత రెస్పెక్ట్. ఏం చదివిండట ఆయన, ఏం జాబ్ చేస్తాడట శ్రీనివాస్? ఆర్మీ అక్క. అంటే ఒకప్పుడు ఆర్మీ, ఇప్పుడు ఏం లేదు, క్లియర్ అంతా. మరి కానా వీణా సోనా లేదు వర్క్ చేస్తున్నాడు. టెంపుల్ చుట్టూ తిరిగి ఇట్లనా? లేదు, తను వర్క్ చేస్తున్నాడు. లేకపోతే ఒక వర్క్ లేకపోతే కనుక మిగతావన్నీ ఫుడ్కి ఎలా వస్తుంది అక్క? ఎవరైనా కష్టపడితేనే ఫ్యామిలీని పోషించాలి కదా. ఇగో ఒక మనిషి బతకడం అనేది ఎట్లయినా బతకగలుగుతాం ఒక్కరం అనేది. సో మనతో పాటు మన ఫ్యామిలీ ఉన్నా, మన పిల్లలు ఉన్నా, మన వైఫ్ హస్బెండ్ ఎవరున్నా కూడా ఇంతవరకు వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకంటూ ఫ్యామిలీకి చెప్పిండా నీకన్నీ నాకు ఇంత ఆస్తి ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పేసి? లేదక్క. అసలు శ్రీనివాస్ గారిది ఏ ఊరు చెప్పలే ఫస్ట్ నాకు. గుంటూరు కారం తెచ్చిచ్చాడా? కారం ఏమైనా లేదు. ఏంటంటే కనుక ఫస్ట్ వచ్చేసి తన ఫ్యామిలీ లేదక్క, పేరెంట్స్ లేరు. ఫాదర్ ఉన్నాడు అనుకుంటున్నా. ఫొటోస్ చూపించడం, వాళ్ళ వైఫ్ని చూపెట్టడం, పిల్లలను చూపెట్టడం. వైఫ్ని చూస్తాను, పిల్లల్ని చూస్తాను, పిల్లల్ని కలిసాను, పిల్లలు కూడా నా గురించి తెలుసు. అంటే నేను ఇలా ఉన్నాను తెలుసు, బట్ ఏంటంటే కనుక తన గురించి తెలియదు, నా గురించి మొత్తం తెలుసుకుంటాను. అంటే నీకు చెప్పాడా నాకు కూడా ఇట్లా కళ్ళల్లో రావడం? సో నేను మొత్తం అక్క ఏమేమి జరిగింది ఆ జన్మలో, ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పాడు నీకు అసలు? ఫీలింగ్ అంటే ఇప్పుడు వచ్చేసి చేస్తున్నాం, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు మన ఫ్యామిలీని వదలలేం కదా. మాకు కావాల్సింది ఒక్కటే, టెంపుల్స్. ఇంతకు మించి ఏం లేదు. మాకు టెంపులే టార్గెట్ నీకు. మొత్తానికి మాకు చేయాల్సిన కార్యాలు మొత్తం కంప్లీట్ చెయ్యాలక్క. 1 year వచ్చి మీడియాలో అక్క సరే ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు గుళ్ళల్లోనే వేరే చోట్ల చాలా విగ్రహాలు బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి అక్క? విగ్రహాలు వస్తున్నాయంటే నాకు 2 విధాలుగా డౌట్లు ఉంటాయి భవిత. ఇప్పుడు నువ్వు దానికోసం పోరాటం చేస్తున్న అమ్మాయి కాబట్టి నేను ఒక క్వశ్చన్ క్లియర్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయి. నేను ఇక్కడ కూర్చొని బయటికి నాకు ఆ ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ మీద నేను టార్గెట్ చేసి ఖచ్చితంగా ఈ ప్లేస్ నేను సాధించుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి జనాలు కొంతమంది అమ్మవార్లను నైట్ పాతి పెట్టిన వాళ్ళు ఉన్నారు, దూరంలో విసిరివేసి ఈ అమ్మవారు విగ్రహం ఇక్కడ ఉందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వస్తారు నెక్స్ట్ టైంలో. ఓకే, అట్లా చేసే వాళ్ళ గురించి భవిత ఏం చెప్తుంది అంటే, నిజంగా భవిత నాగదేవత నేను ఆ కాలంలో అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి భవిత
అట్లా చేసే వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అని చెప్తావు? జనాలను ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? డబ్బుల కోసమైనా? అక్క నువ్వు నన్ను అనకు. నిన్ను క్వశ్చన్ కాదు, ప్రతి వచ్చే కామెంట్ పరంగా అయినా ప్రతి జనాలు ఏదైనా కూడా నిన్ను జనాలు నమ్మాలన్నా కూడా దీనికి నువ్వు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి భవిత, కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకంటే కనుక మీరు ఎక్కడి నుంచో విగ్రహాలు తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టినంత మాత్రం ఏమీ రాదు. అది ఇంకొక ప్లేస్ లో ఉండేది, వాస్తవానికి అది అక్కడే ఉండాలి. మీరు అనవసరంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అమ్మవారే వాళ్ళకి చూపిస్తుంది. ఖచ్చితంగా భవిత ఇంత పోరాటం చేస్తుంది 1 year నుండి, నీకెందుకు నాగదేవత అమ్మవారు ఎందుకు చూపించడం లేకపోతుంది? దారి అనేది చూపించి ఒక మనిషిని అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో పూజారి నిన్ను రానియక ఎన్నో పూజలు చేయించడం, శుద్ధ ఎన్నో చేస్తున్నారు నీకు సంబంధించినటువంటివి. మీకున్న సమాచారం మాకు కూడా అందుతుంది కాబట్టి ఎందుకు భవిత దాన్ని అడ్డుకోలేకపోతుంది? జరిగేవాడిని జరగనియాలి. చూసుకుంటూ వెళ్ళిపోతావా? చూసుకుంటాను, కాకపోతే కనుక దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేది కొంచెం క్రాస్ చేసిన వెంబడే ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టుతారు? ఇంకా సంవత్సరాలు ఏం లేదక్క, ఇంకా నాకు కోపిక కూడా ఎక్కువ కూడా లేదు. ఏంటంటే నేను కాల్ చేశాను, మనుషుల్ని పంపించాము, కాల్ చేస్తేనేమో అతను మాట్లాడట్లేదు, వాళ్ళ సన్ మాట్లాడుతున్నాడు. మాటికి ఏమంటాడు అంటే ఆయన నెంబర్ ఏదైనా మాకు ఇవ్వగలుగుతావా? నెంబర్ అంటే ఒకసారి మాట్లాడించడానికి వాళ్ళ కొడుకు లిఫ్ట్ చేస్తున్నాడు. కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసినా సరే తను రెస్పాండ్ అవ్వట్లేదు. కావాలంటే నేను కాల్ రికార్డింగ్ ఉంది వినిపిస్తాను. ఇంకొకటి వచ్చేసి ఇదంతా ఉంది కదా, వాళ్ళకి నచ్చట్లేదంట. ఎందుకు నచ్చట్లేదు అంటే మీరు ఇలా చేయడం మాకు నచ్చడం లేదు. భవిత ఇంకొకటి నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇది చాలా తక్కువ జనాలకు తెలుసు. ఏదైతే టెంపుల్ దగ్గర నిన్ను రానివ్వలేనటువంటి పూజారి ఎక్కడి నుండో వచ్చి ఆ టెంపుల్ కట్టుకోవడము, అమ్మవారిని అంత ఘనము అంటే అందరికీ చూపెట్టడం జరుగుతుంది. అంత అందంగా అలంకరైనా కావచ్చు, సో అమ్మవారి మహిమైనా కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ చేసుకొని ఇప్పుడు వచ్చి అక్కడ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో ఒక విగ్రహం ఉంది ఖచ్చితంగా తీయాలి అని అంటే ఈ టెంపుల్కి ఎఫెక్ట్ పడి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నటువంటి అమ్మవారికి అంటే వాళ్ళు ఏదైనా కావచ్చు ఏం ఎఫెక్ట్ అవ్వదక్క. నేను అంటే ఆల్రెడీ చెప్పాను కూడా, ఈ టెంపుల్ ఒకవేళ మీకేమన్నా వశం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని రాణిస్తలేరు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి నాకు అవేం వద్దు, నేను ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. విగ్రహాలు వచ్చిన తర్వాత మీ దగ్గర పెట్టమంటే అక్కడే పెడతాము. నేను అది కూడా చెప్పాను, మీకు కావాలంటే ఇక్కడ పెట్టుకొని మీరు పూజలు చేసుకోండి, నాకు విగ్రహాలు రావడం బయటకు కావాలి, ఇంకంతకన్నా నాకు ఏం వద్దు. అక్కడ ఏమొద్దు, నీకు సంబంధం వచ్చేటువంటి డబ్బులు వద్దు, ఏదొద్దు, జస్ట్ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు తీసి వాళ్ళ అమ్మవారి దగ్గర పెట్టాలి, అదొకటే అక్క. ఇప్పుడు తను ఇంత చేస్తున్నాడు, విగ్రహాలు తీసిన తర్వాత నేను డిసైడ్ అవుతాను తర్వాత, ఎందుకంటే కనుక నువ్వు నాకు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అసలుకి. వెళ్ళావా ఆ ఊరికి? మళ్ళీ నాకు చెప్పినప్పటి నుండి వెళ్ళలేదు, ఇంకా రీసెంట్ గా వెళ్తాను అక్క. నాకు కూడా ఓపిక లేదు, మనుషులు పంపిస్తానేమో అసలు ఉండడం లేదు. ఏమంటుంది మీ నాగరాణి అమ్మ? ఏం మాట్లాడుతుంది ఇప్పటి వరకు? ఏం చెప్పింది నీకు? ఎందుకు నీకు ఇక్కడే ఇంకా కూర్చోబెట్టి ఇన్ని సమస్యలు ఎందుకు చెప్తుంది? మనం వచ్చిన కార్యాన్ని మనం నెరవేర్చాలి. ఇప్పుడు మనకు గత జన్మలో కొన్ని అనేవి ఉంటాయి కదా, అవన్నీ మన ఈ జన్మలో పూర్తి చేయాలి. నాకు భవిత ఆల్రెడీ 6 నెలల క్రితమే మా అమ్మ చెప్పింది, ఈ కార్యక్రమం ఈ నెలలో నేను కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే భూకంపాలైనా రావచ్చు సంథింగ్. నువ్వు చెప్పిన తర్వాతనే 2-3 సార్లు వచ్చినాయి, అది కూడా నేను కూడా అబ్జర్వ్ చేసిన. బట్ అట్లా నేను డిక్లేర్ చేయలేను, ఎందుకంటే జనాల మీద డిపెండ్ ఉంటుంది ఏదైనా, కాబట్టి నాది కాదు. సరే ఏంటంటే అది నేను అనంత పద్మనాభ స్వామి గురించి చెప్పాను, మాక్సిమం 2 గురించి జరుగుతుంది. ఇది జస్ట్ శాంపిల్ అక్క. 7 గదులు ఉన్నటువంటి దాన్ని అన్ని తెరిచి ఒక గది తీయలేదని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది. అది నువ్వు తీయగలుగుతావా? నీకంత శక్తి ఉందా? అక్క నేను ఒక్కదాన్ని నేను చెప్పలేదు అక్క, మీ ప్రియుడితో మేమిద్దరం కలిసి తీయగలం. మమ్మల్ని తీసుకొని వెళ్ళి మేము తీయకపోతే మీరు మమ్మల్ని అక్కడ ఏం ఒక మంత్రం రాదు, ఒక జపం రాదు అంటున్న దానివి నువ్వు వెళ్ళి ఏం పూజ చేస్తావు అక్కడ? పూజలు ఏం లేవక్క. ఇప్పుడు కొన్ని ఉంటాయి వాడికి, ఆ కొన్ని ఏంటి అక్క? అవి చెప్తే గనక ఇంకేం ఉండదు. నువ్వేం చెప్పకు. ఆ కొన్నింటిని అనేది జనాలు రిసీవ్ చేసుకునేలాగా కొన్ని ఉంటాయి వీడియోస్, ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి ఉదాహరణ ఇచ్చి వదిలేసే వాళ్ళకి. ఉదాహరణ ఏంటంటే కొన్ని ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు అనేది నాగబంధాలు అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి మనం. నాగబంధాలు అంటే కనుక బంధం, ఇద్దరిది కలిసిద్ది బంధం అనేది, అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలని అర్థం. కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి 2 పాములే ఉంటాయి. బంధం అంటే భార్య భర్తలు, అంతకుమించి ఇంకేం లేదు. అసలు నాగబంధం గురించి నీకేం తెలుసు భవిత? నాగబంధం నాకు తెలిసింది ఏంటంటే కనుక, నాకు మీ అంత తెలియదక్క, నాకు తెలిసింది ఒకటే, వాళ్ళిద్దరు భార్య భర్తలు. తర్వాత వచ్చేసి వాళ్ళ శక్తి అనేది ఇప్పుడు ఉంటాయి కదా నాగబంధాలు, చాలా పాములు ఉంటాయి, కానీ కొన్ని పాములని తీసుకొని మరి ఆ బంధం అనేది అక్కడ వేస్తారు. ఉండేది మా బంధం అక్కడ. మొత్తానికి నాగబంధం అంటే బంధం కలవడం అంతే, నీకు తెలిసినటువంటి సబ్జెక్టు. అంటే కనుక ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వెళ్ళి ఓపెన్ చేయాలి. అది హస్బెండ్ అండ్ వైఫే, ఎవరు వెళ్ళినా కూడా
ఇప్పుడు నువ్వు అలియా శ్రీనివాస్, భవిత శ్రీనివాస్ వెళ్ళాలి. గత జన్మలో ఉన్నటువంటి నాగరాణి నాగరాజు. చెప్పాను కదా పేరు కూడా, ఉమ్. నాగ కార్తికేయ, నాగ వర్షిణీదేవి. మీరిద్దరు వెళ్తే ఏం పేరు చెప్పినావు నీ పేరు? నాగ కార్తికేయ తన పేరు, నాగ వర్షిణీదేవి నా పేరు. ఇంతవరకు పేరు రివీల్ చేయలేదు, ఒక 2 times ఏమో నేను రివీల్ చేస్తాను అంతవరకు, ఇప్పుడు 3rd time. మీ పేర్లు మంచిగా ఉన్నాయి. థ్యాంక్స్ అక్క. ఎవరు పెట్టిర్రు అవి? మా అప్పుడు సంబంధించిన పేరెంట్స్, ఇంకెవరు పెడతారు? అప్పుడు సంబంధించిన పేరెంట్స్ నాకు చెప్పినావు. మీ నాగ అమ్మ, తర్వాత నాగరాజు. నాగరాజు. ఇప్పుడు మాట్లాడుతుంటారా నీతోని? కంపల్సరీ అక్క. ఇప్పుడు నీకు పేరెంట్స్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి శ్రీనివాసుని పంపారా? మాదే ఉంది కాబట్టి, మేము చేయాల్సిన కార్యం ఉంది కాబట్టి చెయ్యాలి. మేము ఎన్ని చేస్తే దాని నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు ఆయన ఇన్ని సంవత్సరాలు భవిత కోసము వెతికిండు, వెతికి లాస్ట్ గెలిచిండు మీ ఇద్దరు. నేను ట్రై చేస్తాను, తను ట్రై చేస్తాడు. మీ మీడియా మమ్మల్ని కలిపింది. సో మీకే నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అక్క. కానీ మిమ్మల్ని పిచ్చోళ్ళు వెర్రులు అంటారు కదా భవిత, మరి ఏం చేద్దాం దానికి? నేను అదొక్కటే నేను పర్టిక్యులర్గా ఎందుకు అడుగుతున్నా అంటే, నువ్వు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నా, నాకు ముందు మాట్లాడిన భవిత, కూర్చున్న భవిత రెండు ఒకటే. నువ్వు నాతో ఫస్ట్ మాట్లాడినప్పుడు చాలా బాధగా, ఇట్లా ఎంత చేసినా కూడా నన్ను ఇంతే అంటున్నారు అక్క, పిచ్చి దానిలాగానే బిహేవ్, ఇదే మాట్లాడుతున్నారు. సో అదే కంటిన్యూ అవుతుంది. కొన్ని ఛానల్స్ కూడా నన్ను వెటకారం చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే కొన్ని ఛానల్స్ ఏంటంటే కనుక కొంతమందికి హింట్స్ ఇస్తున్నారు. ఎట్లా అంటే చెట్టు కట్టేసి గ్రద్దల్ని ముంగిసలను వదిలితే పొజిషన్ ఏంటి, అప్పుడు మీరు తీస్తారా అని చెప్పేసి. నేను ఒకటి నిధుల గురించి మాట్లాడలేదు, ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ విగ్రహాలు మాత్రమే మాట్లాడి, నిధుల విషయం నేను ఎక్కడ తీసుకురాలేదు. కానీ వాళ్ళేమో అలా చెప్పారు. కొంతమంది ఏమంటున్నారు, ఈ అమ్మాయికి పూజలు చేస్తున్నారు, ఇలా ఎవరైనా పెళ్లి కాని అబ్బాయిలు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ వెళ్ళికెళ్ళందరికీ బాగు చేస్తుంది, డబ్బులు బాగా తీసుకుంటుంది, మొత్తం జనం అంతా వచ్చేసి వాళ్ళ ఇంటి మీద క్యూ కట్టారు అని. అది ఎక్కడ జరగలేదు. నీ దగ్గర నిన్న అంటున్నారు ప్రెసెంట్ ఏమన్నా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయా? మరి నిన్న వాళ్ళ దగ్గర వీడియో కూడా లేదు. మన వాళ్ళకి క్వశ్చన్ చేసినావా? ఒకటక్క, ఒకవేళ వీడియో ఉంటే కనుక మీరు మాట్లాడడంతో పాటు ఆ వీడియో కూడా రివీల్ చేయాలి కదక్క. ఎందుకు రివీల్ చేయలేదు? అలాంటప్పుడు మీరు నిజం తెలుసుకోండి. నెంబర్ ఉంది కదా, మీ నుంచి నెంబర్ తీసుకొని మేము ఇలా టెస్ట్ చేయాలనుకుంటున్నాం, మా నెంబర్ ఇవ్వండి అంటే మీరు ఇవ్వరా అక్క? ఖచ్చితంగా ఇస్తారు కదా. అప్పుడు మీరు కూడా వస్తారు కదా, అక్కడ నిజం ఏంటి అబద్ధం అంటే అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో లాస్ట్ టైం నువ్వు 101 రోజులు ఎందుకు అది మౌనరథం చేయడానికి అసలు ఏంటి రీజన్ ఏంటి అసలు నువ్వు చేయడానికి? అది ఒకటి వచ్చేసి అతని కోసం చేశాను, సెకండ్ వచ్చేసి ఏమేమి కార్యాలు ఉన్నాయి వీటికి ఎలా చేయాలి అని ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి నేను చేశాను. అంటే అప్పుడు నువ్వు ఫుడ్ ఎలా తీసుకున్నావు? ఫుడ్ ఏం లేదక్క, వాటర్ మీదనే ఉన్నావు. ఆ 101 వాటర్ మీద అంటే కనుక కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. అప్పుడు నేను మాల కూడా వేశాను, అమ్మవారి మాల వేసాను. ఓకే. వేసినప్పుడు ఏంటంటే కనుక ఒక్క పూట భోజనం ఉంది అక్క, ఒక్క పూట అన్నం తింటాను, మిగతా టైమ్స్ అన్ని ఇంకేం లేదు. అంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే ధ్యానంలోనే ఉన్నావు. మీ మమ్మీ చెప్పారు ధ్యానంలోనే ఉంది, ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదని చెప్పేసి. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కూడా నీకు మీ అమ్మ వాళ్ళు వచ్చి ఏం చెప్పడం జరిగిందంటే, ఎలాంటివి చేస్తే బాగుంటుంది భవిత, భావి తరాల కోసము ఏమి చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో? టెంపుల్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఒక టెంపుల్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మనము పూర్వకాలంలో చాలా టెంపుల్స్ ఎందుకు ఉండేవి, అవన్నీ ఎక్కువ లేవక్క. అయితే కనుక ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, పాతకు సంబంధించినవన్నీ చాలా వరకు కూలిపోయి ఉన్నాయి. కావాలంటే మీరు చూడొచ్చు, చాలామంది రీసెంట్గా కూడా నేను ఒక టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఇలా జరిగిందని చెప్పేసి మేము వెళ్ళాము, బట్ జనం మొత్తం భయపడుతున్నారు. మీరు చెయ్యండి అని అడుగుతున్నారు నన్ను. నేను ఏంటంటే కనుక ఆ టెంపుల్కి వెళ్ళాను, అతనికి ఫోన్ చేశాను, కొన్ని లెక్కలు ఉంటాయి బలి ఇవ్వడానికి అని అంటున్నా. ఆ లెక్కలు ఏంటని అడుగుతాను, అతను ఆన్సర్ చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పే ఈ సబ్జెక్ట్ కరీంనగర్కి సంబంధించినటువంటిది కదా, ఏంటి ఆ ఊరు ఏంటి, ఆ ఊరి పేరు ఏంటి అసలు? ఆ ఊరి పేరు వచ్చేసి అరుణకొండ, చొప్పదండి దగ్గర. మీకు ఎట్లా ఆ టెంపుల్ అది ఉందని చెప్పేసి మీకు ఎవరైనా కాల్ చేసి ఇంటికి కాల్ చేయలేదు, కానీ వీడియోలో చూసాం. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే కనుక ఇలాంటి టెంపుల్స్ అనేది చాలా హిస్టరీ ఉంటుంది. ఓన్లీ వీడియోలో చూసి వెళ్ళిపోతున్నావా? నీకంటే ఎవరు చెప్పడం లేదు, నిన్ను పిలవమని ఎవరన్నా రమ్మని పిలుస్తున్నారా? చూసినప్పుడు నాకు వెళ్ళాలనిపించింది. ఇప్పుడు నేను కూడా ఆయన ఆజ్ఞ లేని నేను కూడా అక్కడికి వెళ్ళలేను కదా, దేవుడాజ్ఞ కంపల్సరీ కావాలి కదా నాకైనా. నేను అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేయాలన్నా సరే వాళ్ళకి నాకు తెలియాలి కదా. ఏం చేసావు నువ్వు అక్కడికి వెళ్ళి? వెళ్ళానక్క, అందరితో మాట్లాడాను, వాళ్ళు చేయమంటున్నారు. ఏంటంటే కనుక ఒక్కసారి అతనికి కాల్ చేస్తాం, మీకేం సంబంధం అయినా సరే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? అక్కడ దయ్యాలు ఏం లేవు, ఏమీ లేవు. నేను అనేది ఏంటంటే కనుక ఫస్ట్ అక్కడ వచ్చేసి బలులు ఇవ్వడం ఆపాలి.
ఆహా, అక్కడ బలిలు ఇస్తున్నారు. నువ్వు చూసావా కళ్ళతో ఖచ్చితంగా? ఊరు జనమే చెప్తున్నారు. ఊరు జనమే సాక్ష్యం అక్క. ఆ, ఎందుకంటే కనుక అక్కడ ఏదో టైంలో వచ్చేసి లాస్ట్ వారంలో వచ్చేసి బలులు ఇచ్చిన తర్వాత బలి ఇచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, అదంతా ఉంది కదా, అందరికీ ఫుడ్ పెడుతున్నాడు అక్కడ. శ్రావణ మాసం ఏదో ఉంది అక్క, ఆ లాస్ట్ టైంలో వచ్చేసి లాస్ట్ వారంలో చేస్తున్నాడంట. మీరు ఎందుకు బలి అమావాస్య పౌర్ణమిలకే చేస్తారు అంటే ఐ మీన్ పూజలు చేసి కొంతమంది అమావాస్య అప్పుడు అన్నాలు పెడుతూ ఉంటారు. అదేనా? అదే అనుకుంటున్నాను. అతనికి అంటున్నాడు కొన్ని లెక్కలు ఉన్నాయి అంటున్నాడు. ఆ లెక్కలు ఏంటో నాకు కూడా తెలియదు. లెక్కలు అడిగితే కనుక మీకెందుకు? మీరు అడిగారా డైరెక్ట్ అతన్ని వెళ్ళి? కాల్ చేసి మాట్లాడాం అక్క. అతని నెంబర్ ఉందా? అంటే నెంబర్ ఉంది కానీ ఇంకొకటి నాకు ఒకవేళ ఇవ్వగలుగుతారా నెంబర్, నేను జనరల్ గా మాట్లాడడానికి? సరే, అమ్మని అడిగి తీసుకోండి. బేసిక్గా భవిత ఏంటంటే కరీంనగర్లో ఉన్నటువంటి చొప్పదండి, దాదాపు అందరికి తెలిసినటువంటి విషయమే. ఊరు పేరు భవిత చెప్పింది అర్నకొండ. బట్ అది కొన్ని నేను కూడా వీడియోస్ చూసిన, బట్ నాకు కూడా అంత క్లియర్గా ఏం అర్థం కాలేదు. అంటే అర్థమైనా కూడా నేను చెప్పినా కూడా మీరు నమ్మలేరు కాబట్టి ఒకసారి అక్కడ ఉన్నటువంటి పంతులు ఉన్నారు కదా, సో వేణుగోపాల్ గారు, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. ఒకసారి అయితే కాల్ చేసి మాట్లాడదాము. సో లిఫ్ట్ చేస్తారా లేదా అనేది. భవిత చెప్పక్క. ఎత్తుతలేడు కదా? చెప్పాను కదా అక్క. ఏం గోసా ఇది? సరే చూద్దాం, ఒకవేళ మళ్ళీ కంటిన్యూలో కాల్ చేస్తే మనం ఒకసారి క్లియరెన్స్ తీసుకుందాం. అసలు నిజంగానే భవిత అక్కడికి వెళ్ళిందా, సో నిజమేనా అనేది అయితే క్లియరెన్స్ మాట్లాడాను. అతను మళ్ళీ ఏమన్నారు అక్కడ ఉన్నటువంటి జనాలు నిన్ను ఇట్లా రిసీవ్ చేసుకున్నారు? ఫస్ట్ అక్క బాగానే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు ఏమడిగారంటే కనుక ఈ టెంపుల్ అనేది బయటికి రావాలి అమ్మా అని అడిగారు. ఒకటి కీస్ లేని నేను కూడా ఏం చేయలేను కదా. అతన్ని పిలిచాను, కీస్ ఓపెన్ చేయండి, నేను అభిషేకం చేసేసి గుడి ఓపెన్ చేసేసి వెళ్ళిపోతాను అంటే అక్కడ ఏం లేదమ్మా, అయినా సరే ఒక ఆడపిల్ల అభిషేకం చేస్తుంది అమ్మవారి గుళ్ళో అని చెప్పాడు. ఆల్రెడీ అతను చెప్పాను ఇది అని చెప్పి. అంటే ఆ గుళ్ళో మాత్రమే అమ్మవారికి ఆడపిల్లలు అభిషేకం చేయొద్దు అట్లా అంటే ఏమన్నాడంటే ఆయనకి ఎవరో వచ్చి అభిషేకం చేయడం అని అతని ఫీలింగ్ అనుకుంటా బహుశా, మరి నాకు తెలియదు, అతని ఇన్నర్ ఫీలింగ్ ఏమిదో నాకు తెలియదు. కానీ బట్ ఆ మాట అన్నాడు. ఏం లేదండి ఇలా అభిషేకం చేయాలనుకుంటున్నాము, ప్రతిరోజు పూజలు జరగాలి కదా, ఇక్కడ బలులు ఇవ్వకూడదు కదా, ఇక్కడ బలులు ఇవ్వడం తప్పు కదా, ఎక్కడైనా సరే వేణుగోపాల స్వామి టెంపుల్లో బలులు అనేది ఎక్కడ జరగదు అంటే దానికంటూ కొన్ని లెక్కలు ఉన్నాయని చెప్పాడు. మరి ఏం లెక్కలు అని అడిగితే నాకు చెప్పట్లేదు. వచ్చి కలుస్తామని చెప్పాం. అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి వచ్చి మేము కలుస్తామని చెప్పాం. అక్కడ ఎక్కడో ఉన్నాడంట, అప్పుడు కూడా కలవలేదు. నెక్స్ట్ డేట్ చెప్పాడు, ఆ రోజు కూడా మేము వెళ్ళినప్పుడు కూడా తను రాలేదు. అప్పుడు కూడా ఏదో ఉందంట వాళ్ళకి, మరి ఏమంటో నాకు కూడా తెలియదు. అంటుంది మేము గుడికి రాకూడదు అన్నారు. ఆఖరికి చెప్పారు మీకు అంటుంటే కనుక మిగతా వాళ్ళకి సంబంధం లేదు కదా, మీరు కీస్ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, జనాలు అయితే ఉన్నారు కదా వాళ్ళకి కీస్ ఇవ్వండి, వాళ్ళు ఓపెన్ చేస్తారు, మేము వెళ్ళి మా పని చేసుకొని మేము వెళ్ళిపోతాం. అంటే ఆ టెంపుల్ ఇప్పుడు మూతబడిందా భవిత, లేకపోతే పూజలు చేస్తున్నారా? అప్పుడప్పుడు వచ్చి మాత్రమే పూజలు చేస్తారు. ఆయనకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటున్నాడు, ఏదైనా అంటే బలులు ఇవ్వడానికి ఓన్లీ బలులు ఉన్నప్పుడు మాత్రమే నాకు తెలిసి వేణుగోపాల్ గారు వచ్చి పూజలు చేస్తున్నారు. మీరు కళ్ళతో చూసారా? ఎందుకంటే ఆయనను కూడా మనం పర్టికులర్ గా ఈయన నిర్దోషి, ఈయన తప్పు అని మనం చూపెట్టడానికి ఉండదు. జనాలు చెప్తారక్క, ఊరు జనాలు ఎందుకు చెప్తారు? ఊరోళ్ళు భయపడతారు అతనికి? భయపడతారక్క. ఆయన మంత్రాలు చేస్తాడా ఏమో అవన్నీ నాకు తెలియదు. కానీ అతను ఏమంటున్నాడు అంటే వాటికి కొన్ని లెక్కలు ఉన్నాయి, వాటి పూజలు వేరంట. అంటే పూజలు వేరంట. ఎప్పుడెప్పుడు చేస్తాడు పూజలు అతను అక్కడ? డెఫినెట్గా నాకు అంత డేట్ ఏం తెలియదు కానీ బట్ అప్పుడప్పుడు వచ్చి చేస్తూ ఉంటాడు, కానీ పర్టికులర్గా డైలీ వచ్చి పూజలు చేయడంట. అంటే అతను గురువు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా ముందు, అతను వచ్చేసి అక్కడ ఉండి పూజలు చేయడము, మనుషులు అంటే జనాలకి మంచి చేయడము, అంటే పిచ్చి పట్టిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్ని క్లియర్ చేసేటోడంట. అతను గురువు. అతను సడన్ గా చనిపోయాడు. చనిపోయిన నుంచి ఆ గుడి మూతపడింది. మూతపడిన తర్వాత అతను చెప్పాడంట, అతని బాడీ అనేది ఉంది కదా గుడి దగ్గరే సమాధి చేయాలని అడిగారంట. ఆ టెంపుల్లో వేణుగోపాల స్వామి టెంపుల్ పేరుండి ఎవరుంటారు అందులో? దేవుడు అంటే ఫస్ట్ వేణుగోపాల స్వామి అన్నాడు. అతను ఏమంటున్నాడు, వేణుగోపాల స్వామి లేడు, అమ్మవారు లేదని మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నాడు. మీరు టెంపుల్లోకి వెళ్ళి అంటే ఊరు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి కూడా తెలియదంటక్క. పర్టికులర్ గా లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియదంట. అంటే చిన్నప్పుడు చేసినప్పుడు అంటే లోపలికి ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు. లోకటి కాలంలో వెళ్ళేవారు, అంటే చాలా మంది ఉంటారు కదా అప్పుడు లోకకు సంబంధించిన వాళ్ళు. వెళ్ళినప్పుడు వేణుగోపాల స్వామి ఉండేవాడంట. ఇప్పుడు ఏమన్నాడో నాకు తెలియదు. అక్కడ ఉండే విగ్రహాలు ఏమున్నాయంటే కనుక
అమ్మవారు ఉంది కదా, ఈయన ఉన్నాడు కదా అని చెప్పాడు. ఆయన అలాంటప్పుడు వేణుగోపాల స్వామికి ఉన్న చోట బలులు ఇవ్వకూడదు. కాళీమాత ఉండొచ్చు కానీ బలి ఇవ్వకూడదు అక్క. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మనం మాట్లాడుకుంటే భవిత, ఊరు వాళ్ళందరూ ఒకటై అక్కడ సర్పంచ్ లేడా ఉన్నాడు. ఒక గ్రామం సంబంధించిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఆ ఉంటారు, సర్పంచ్కి వాళ్ళు తెలియదంట, అంటే బలులు ఇచ్చా అతనికి తెలియదు అంటున్నాడు. ఊర్లో జరిగేటి ఊర్లో తెలియకుండా ఎట్లుంటాయి భవిత? ఊరు జనాలకు అందరికీ తెలుసు అక్క. ఊర్లో తెలియని వాళ్ళందరినీ పక్కన పెట్టేసి హైదరాబాద్లో ఉన్నటువంటి భవిత పోయి ఇది అని చెప్పేసి క్వశ్చన్ చేసే రైట్స్ నీకు ఎవరిచ్చారు అక్క? ఒక టెంపుల్ కోసం ప్రతి ఒక్కరు ఉంటుంది అక్క. అంటే మన అందరికి క్వశ్చన్ చేసే రైట్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరోళ్ళే వాళ్ళు క్వశ్చన్ చేస్తలేరు కదా, వాళ్ళకే అర్థమైతలేదు అక్కడ. అంటే వాళ్ళు ఫస్ట్ భయపడుతున్నారు, తెలివి తక్కువ వల్ల భయపడుతున్నారు అక్క. అంటే మంత్రాలు చేస్తారనా, క్షుద్ర పూజలు చేస్తారనా? అంటే అతను ఫస్ట్ అతనికి అలాంటివి చేసేవాడంట. తర్వాత వచ్చేసి అతను చనిపోవడం వల్ల సమ్ ఏమో రీజన్స్ ఉన్నాయి. ఎంత దూరం ఉంటది ఊరికి? చాలా దగ్గరే అక్క, ఊరు మధ్యలోనే ఉంటుంది అది. ఊరు మధ్యలో ఉన్నటువంటి అసలు ఊర్లో దేవత ఏముందని తెలియలేనటువంటి అంత ఘోరమైనటువంటి జనాలు ఉన్నారా ఆ ఊర్లో? ఫస్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళేంత ధైర్యం వాళ్ళకి లేదు. అంటే ఇతను ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళంట. ఉన్నటువంటి గురువు ఉన్నప్పుడు వెళ్ళారు, ఎప్పుడైతే తను చనిపోయిన తర్వాత ఎవరు వెళ్ళడం వాళ్ళు ఆల్రెడీ అడిగారంటే ఏమని అడిగారు, మేము వెళ్తాము పూజలు చేసుకుంటాము, ఇక్కడ ఉన్న మాకు ప్రాబ్లం క్లియర్ చేయండి అని చెప్పేసి మనం ఇంటర్వ్యూలో చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ జనం అన్నాడు. ఇప్పుడు అమ్మవారు గుడికి ఇప్పుడు ఏదైతే వేణుగోపాల స్వామి టెంపుల్ మీరు అంటున్నారో, అంటే మొత్తం క్లోజ్ చేసి ఉన్నదా? ఇట్లా డోర్లు ఇట్లున్నాయా, రంధ్రాలు రంధ్రాలు ఉండి చూడడానికి ఇట్లా చూడడానికి అంటే ఏం కనిపిస్తలేదా? ముందు ఒక క్లాత్ అడ్డం వేస్తారు, ఇక్కడ ఒక ఫస్ట్ ఒక గేట్ ఉంది, తర్వాత వచ్చేసి ఇటొకటి ఉందంటే ఇటొకటి ఉందంటే మధ్యలో ఒకటి ఉందంట. మరి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి మేము కూడా లోపలికి వెళ్ళి చూస్తేనే మాకు కూడా ఒక ఐడియా ఉండేది. అతను కీస్ ఇవ్వండి మేము దర్శనం చేసుకొని వెళ్తామని చెప్పా, అయినా తను రాలేదు. ఈరోజు వస్తా అని చెప్పారంట, మరి ఏం వచ్చాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ నేను కూడా కనుక్కోవాలి ఊరు జనానికి కాల్ చేసి. వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర? మమ్మీ దగ్గర ఉన్నాయక్క, చెప్తారు వాళ్ళు. వాళ్ళైతే కనుక మాతో మాట్లాడారు. మీరు వెళ్ళినప్పుడు ఊరు జనాలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? మీరు ఎందుకు వచ్చారు అసలు, మీకు ఏంటి, మేమే భయపడుతున్నాం, మేమే ఈ సమస్యను సాల్వ్ చేసుకోలేని అనలేదక్క. వాళ్ళు అడిగింది ఏంటంటే కనుక మాకు ఆ టెంపుల్ ఓపెన్ చేయాలమ్మా అని. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళంతా, అంటే లేడీస్ అందరు చెప్పారు ఏంటంటే ఇలా బలులు ఇస్తూ ఉంటారు, ఇలా వచ్చినప్పుడు ఇలా ఫుడ్ పెడతారు, ఫుడ్ తినేసి అందరు వెళ్ళిపోతారు, కానీ ఎవరేం పట్టించుకోలేదు. అతనంటే చాలా మందికి భయం అంట. అంటే కనుక ఒక తాంత్రిక పూజ చేసే వాళ్ళకి చాలా మందికి భయం ఉంటుందంట. భయం ఉన్నటువంటి ఆ ఊరు జనాలు అయినా పెట్టినటువంటి ఫుడ్ ఎందుకు తింటున్నారు? అది మనం వాళ్ళని క్వశ్చన్ చేయాలి. నీకు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసినటువంటి జనాలు ఆ ఫుడ్ తినడానికి రీజన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో లేకనా? వాళ్ళందరూ అక్కడ ఉన్న పని చేసుకొని బతికేటోళ్ళే కదా, మరి ఎందుకు తింటున్నారు? భయమే చేసేదే. దీన్ని ఏమంటారు అంటే నిన్నే వెర్రిదాన్ని చేసిరని నేను అంటున్నా, దానికి నువ్వేం చేస్తావు ఆన్సర్? వెర్రిదాన్ అంటే ఆయనకి అది పక్కన పెట్టేస్తే లేదు, ఆన్సర్ ఖచ్చితంగా కావాలి. నువ్వు వాళ్ళ చేతిలో వెర్రిదాన్ని అయినవా, లేకపోతే భవిత గ్రేట్ అని బయటకు వచ్చిందా? గ్రేడ్ అనేది పక్కన పెడితే నీకు అక్కడే లాజిక్ అయిపోతుంది, నీకు అర్థమైతుంది కదా లాజిక్ పాయింట్. నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయినావు? లేడీస్ భయపడుతున్నారు అక్క, బాయ్స్ వెళ్ళి తింటున్నారు పెడుతున్నారు. ఇప్పుడు దేవుడి ప్రసాదం అంటే ఎవరైనా తింటారు, తినకపోయినా వేసి కుమ్మి పెట్టే అంత అయితే ఎవరికి ఉండదు కదా, ఎవరికి ఉండదు, తినరు కదా, ఎవరికి ఉండదు. మరి చేస్తున్నాడు, వీళ్ళు వెళ్ళి తింటున్నారు, మీరంతా భయపడుతున్నారు కదా. నేను ఒకటే అడిగాను ఊర్జునని, ఇది ఎట్లుంది తెలుసా? భయం లేని కూడాట బజార్లో గుడ్డు పెట్టిందట. ఏమో తెలుసా? తెలియదు, అయితే నేను వెళ్ళలేదు. కానీ ఒకటి ఏంటంటే నేను ఒకటే అడిగాను, మీరు అందరు తలుచుకుని ఉంటే ఈ పాటికి ఈ గుడి ఎప్పుడు ఓపెన్ అయ్యిండేది. మీరు భయపడడం వల్ల ఈ గుడి ఇలా ఉంది. మీరు అందరూ ఒకటేసారి వెళ్ళి క్వశ్చన్ చేసి తాళాలు తీసుకుంటే కనుక అసలు మీ గుడికి ఇలా వచ్చేది కాదన్న. ఇప్పుడు భవిత ఇవన్నీ తెలుసుకొని వెళ్ళి అంటే భవిత మాట్లాడడం జరుగుతుంది. భవితకి ఎలాంటి వాళ్ళు ఏమన్నా నీకు బెదిరించడం, ఫోన్స్ చేయడము, భయపెట్టించడము, ఇట్లా నిన్నేమన్నా కిడ్నాప్ చేస్తామని చెప్పేసి ఏమన్నా చేయడం లాంటి ఏమన్నా జరిగాయా? సంబంధించింది ఏం లేదు అక్క. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏం లేదు. అతను ఏమంటున్నాడు అంటే కనుక మీకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకటి వచ్చేసి మేము ఏం అడగట్లేదు, ఒకటి బలు ఆపాలి, సెకండ్ వచ్చేసి డైలీ పూజలు జరగాలి. వాళ్ళు ఏమన్నారంటే మీరు తలుపులు ఓపెన్ చేయండి, మేము అందరం అంటే ఊరు జనం మొత్తం ఒక అంటారు కదా పూజలు చేస్తారు, పూజారికి మేము తీసుకొని వచ్చి పెడదాము, అతనికి మేము మనీ ఇచ్చుకుంటాము, డైలీ పూజలు చేసుకునేలాగా మేము చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కనుక వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే కనుక అతని తాళం తీసుకొని తాళం ఓపెన్ చేసిన తర్వాత అతనికి ఏం లేకపోకుండా ఊరు జనానికి ఏం కాకుండా, నా ఆలోచన ప్రకారం ఏం కాకుండా క్లియర్ చేసి రావడమే నా పని. అంటే ఒక గుడి అన్నా నేను పూజలు అందుకోండి, డైలీ పూజలు అందుకోవాలని నా ఇంటెన్షన్. ఎక్కువ నువ్వు ఏ సినిమాలు బాగా చూస్తూ ఉంటావు? ఏ సినిమాలు చూడక ఇంతవరకు
మీకు అమ్మమ్మ లాస్ట్ టైం నేను కథలు చెప్పింది అని అడిగింది, నిజమేనా? చెప్పింది ఎప్పుడన్నా? ఏం కథలక్క? ఏమైనా పురాతనంలో ఉన్నటువంటి కథలు? పురాతన అవేం కాదు, పిట్ట కథలు అంటారు కదా, చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, చందమామ, ఇవన్నీ అంతవరకే కానీ మిగతాటి ఇవన్నీ నాకు తెలియదు అక్క. ఎక్కువ నువ్వు ఇంట్లో పూజలు చేస్తావా భవిత? అంటే ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇట్లా ఉంది గత జన్మ గుర్తులు అక్క ఫస్ట్ నుంచి లైట్ గా పూజలు చేసేవాడిని, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ వాళ్ళకి డైలీ ఇలా పూజలు అనేవి అలవాటు ఇంట్లో వాళ్ళకైతే కనుక. మీ అమ్మవారికి కూడా అమ్మవారు వస్తుందని చెప్పారు కాబట్టి ఆ పూజలు అనేవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మేము దండం పెట్టుకోవడం, గుళ్ళకి వెళ్ళడం అదే ఎవరికైనా కామనే, అంతవరకు టెంపుల్కి వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ రావడము, నీకు నువ్వు ఇట్లా ఊగడము లాంటివి సంథింగ్ ఏమని అనిపిస్తుందా నీకు? ఏముండదు అక్క, నాకైతే ఏం లేదు. అమ్మవారి పూర్ణం అయితే నాకు అసలు లేదు, నాకు అమ్మవారు ఒంటి మీదకి రాదు. ఇప్పుడు ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తూ ఉంటావు కూర్చొని, నీకే ఏమనిపిస్తుంది అసలు? అంటే నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? ఫీలింగా ఇప్పుడు ఒక అమ్మవారిని చూసామనుకోండి, ఇప్పుడు దైవత్వం ఉన్న వాళ్ళకి వచ్చేసి చాలా మంది చెప్తూ ఉంటారు మాకు ఆ విగ్రహం ఇలా ఉంటుంది అని చెప్పేసి. మనము మన మనసులో ఏమి లేకుండా కూర్చొని ఏం లేకోకుండా నిజంగా ఒక భక్తితో చూడగలిగితే మనకి అమ్మవారు కనిపిస్తుంది, ఎవరికైనా కనిపిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో చూస్తే గనక, అంటే ఏమీ లేకోకుండా ఆలోచనలు ఉంటాయి కదా, అన్ని పక్కన పెట్టేసి కొద్దిసేపు కూర్చొని చూడగలిగితే అమ్మవారికి ఎవరికైనా కనిపిస్తుంది. సో ఇప్పుడు సనాతన ధర్మం కోసమే భవిత పోరాడుతుందని చెప్పొచ్చా జనాలకి, నా ఉద్దేశపూర్వకంగా? అంటే ఆ కాలని అనుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి నా నా థింకింగ్ వేరేంటే కనుక, ఏవైతే పురాతన టెంపుల్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ పూర్వవైభవం తిరిగి తీసుకురావాలి. అంటే అప్పట్లో ఎలా అయితే పూజలు అందుకున్నాయో ఇప్పుడు కూడా అలాగే అందుకోవాలని. అంటే ఇప్పుడు పురాతనంలో పాడుబడినటువంటి కొన్ని టెంపుల్స్ ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి వీటన్నింటినీ మంచి చేయడం కోసమే భవిత వచ్చిందా? అంతే అక్క. ఎందుకంటే విజయనగరం టెంపుల్ వేయింది, ఇంకా ఇప్పుడు ఈ హైదరాబాద్ ఆంధ్ర టెంపుల్ వదిలేసి తెలంగాణ టెంపుల్కి వచ్చిందా భవిత? లేదక్క, అది టైం పడుతుంది అలా అని చెప్పేసి దాన్ని నువ్వు అదే గట్టి కూర్చొని ఇప్పటికి 1 year కావడానికి వస్తుంది, నువ్వు ఆ టెంపుల్ ని ఏం చేయలేకపోతున్నావు. ఇక్కడ ఆల్రెడీ విను భవిత, ఆల్రెడీ పంతులు ఉంటారు, పూజారులు ఉంటారు, వాళ్ళ వంశపరంగా వస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటే కంటిన్యూగా అయ్యేటువంటి టెంపుల్ని భవిత కోసం ఎందుకు వదిలేస్తారు? భవిత టార్గెట్ ఒక 4-5 టెంపుల్లను పెట్టేసుకొని ఏదో ఒక టెంపుల్ భవితకు దొరకలేకపోతుందా, భవిత దాన్ని డబ్బు కోసం ఆశిస్తుందని చెప్పేసి జనాలు అడిగితే భవిత ఆన్సర్ ఏం చేస్తుంది? వద్దు అక్క, ఒక్క టెంపుల్ కూడా నాకు వద్దు. ఇప్పుడు చెప్పిన క్లారిటీ ఇస్తున్నా, నాకు ఒక్క టెంపుల్ కూడా వద్దు. నేను ఒకవేళ నా దగ్గర ఉంటే గనక నా సంపదంతో మేము కట్టుకుంటామేమో, కానీ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అటు నా గ్రిప్లోకి రావాలని నాకు ఆలోచన లేదు. నేను విగ్రహాల కోసం అన్నా అయినా సరే పూజ ఉంది, వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కొన్ని విగ్రహాలు అనేవి స్థిరావస్థలో ఉన్నాయి, కొన్ని విగ్రహాలు అయితే కనుక పూజలు లేవు, విగ్రహాలు చాలా దారుణమైన సిచ్యువేషన్లో కూడా ఉన్నాయి. కొన్ని చూసావు నువ్వు యూట్యూబ్లో చూసి వెళ్ళిపోతూ ఉంటావు అంతే. ఇంకా నాకు చెప్తారా మళ్ళా రమ్మని అడుగుతారా? ఎవరన్నా అడగలేదు, కానీ నీ అంతా నువ్వు వెళ్ళిపోవడం. నాకు అనిపిస్తేనే వెళ్తాం, మళ్ళీ ఈ టెంపుల్ కి వెళ్ళాలి అనిపిస్తే మాత్రమే నేను వెళ్తాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ నీకు పౌర్ణమికి అట్లనే అవుతుందా? కంటిన్యూ అక్క, ఏం మారలేదు నా. అప్పటికిప్పటికి ఏం చేంజ్ రాలేదు, సేమ్ ఉంది అంతే. ఆ ఫీలింగ్ అంటే నీకు వచ్చేటువంటి థింకింగ్స్, ఆలోచనలు. వెళ్ళినావా మళ్ళీ ఎప్పుడన్నా నైట్ ఈ మధ్యలో? వెళ్తూనే ఉన్నాను అక్క. రోజు ఏదన్నా ఒక్క రిమెంబర్ గుర్తు చేసుకోవా? ఏదైనా చిన్నది అంటే ఒక చిన్న మూమెంట్ ఏదన్నా అక్కడ జరిగినటువంటి మీరే జరగడం అయితే కనుక, నేను వాటి గురించి కన్నా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి నేను చాలా చూసాను. అవి నేను చూసినవన్నీ ఇప్పుడు నిజమవుతూనే వస్తున్నాయి. ఏం చూసావు? ఏం నిజమయ్యా? అల్ల కొల్లలో అనేది చెప్పాను కదా, ముందుగానే చెప్పాను, ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నేను చెప్పిన తర్వాత అవన్నీ స్టార్ట్ అయ్యాయి కూడా. భూకంపం కానీ, వర్షాలు కానీ, జలపాతం ఇప్పుడు వచ్చాయి కదా, చాలా ఊళ్ళు మునిగిపోవడం కానీ, ఇవన్నీ నేను ఆల్రెడీ చూసాను. భవిత ఒక టెంపుల్ కోసం ఇంత పోరాటం చేస్తున్నప్పుడు మొన్న సికింద్రాబాద్లో చూసుకుంటే పోచమ్మ టెంపుల్ని ఇట్లా కాలుతో తన్ని అమ్మవారిని తీసేసి విగ్రహాన్ని అక్కడ శిథిలం చేసి పడేసినటువంటి టైంలో భవిత ఎక్కడికి వెళ్ళింది? భవిత ఎందుకు పోరాటం చెయ్యలే? అన్నీ మొత్తం క్లియర్ అయిన తర్వాత, అన్ని తుడుపుకున్న తర్వాత మళ్ళొచ్చి భవిత ఎందుకు స్టార్ట్ చేసింది? అక్క అప్పుడున్న సిచ్యువేషన్లో నేను అసలు బయటకు వచ్చే సిచ్యువేషన్లో లేను. ఎంత బయటికి రాకపోయినా కూడా నువ్వు దేవుడి కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి సనాతన ధర్మం కోసం నేను వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు రాలేదు ఆ టైంలో? అసలుకి నేను ఒకటే ఆలోచన, ఒకటి మౌనజాన దీక్షలో ఉన్నా, ధ్యానం అంటే ఓన్లీ ధ్యానమే ఉంటుంది, వీటే వాటి గురించి ఆలోచించడానికి ఉండదు. ఒక ఫోన్ లేదు నా దగ్గర, ఫోన్ వాడలేదు. అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో నేను యూట్యూబ్కి వెళ్ళి చూసేంత లేదు. నేనున్న గుడిలో ఆ న్యూస్ రాలేదు అప్పటికి రాలే. నాకు తెలియదు కూడా. అప్పుడు ప్రపంచం అవతల ఉన్నావా నువ్వు? ప్రపంచంలో ఒక గుడిలోనే ఉన్నా.
ఒక గుళ్ళో నాకు అంటే కనుక నేను ధ్యానం చేసుకోవడం ఆ దీక్షలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడనుకున్నావు? మాట్లాడలేదక్క. ఏం మాట్లాడనుకున్నావు? తర్వాత తెలుసుకున్నావా మళ్ళీ? తర్వాత తెలుసుకున్నా అప్పటికి కానీ కనీసం ఒక వీడియో అయినా పెట్టడం, లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఎందుకు దర్శనం చేసుకోలేకపోయినావు? అంతమందిలో ఫైట్ చేసే వాళ్ళకే ఏం న్యాయం జరగకుండా అక్కడే ఉండిపోయింది. మళ్ళీ ప్రతిష్టాపన చేసిరు, అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భవిత ఇన్న చేస్తూ నేను టెంపుల్ల కోసమే పోరాటం చేస్తున్నా అనుకున్నటువంటి భవిత ఆ టెంపుల్ దగ్గరికి నువ్వు ఎందుకు ఇప్పటిదాకా వెళ్ళలేకపోయినావు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు అంటే కనుక రేపు వెళ్తావా? తెలియదు, రేపు వెళ్తా అని చెప్పనక్క. నాకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్తా అని చెప్పా. ఏదైనా సరే, నాకు ఏదైనా హార్ట్ఫుల్ అనిపిస్తాను. నాకు హార్ట్ఫుల్ గా ఇక్కడ అనిపించాలా? హార్ట్ఫుల్ గా అనిపించాలంటే నీ ప్రియుడు చెప్పాలి శ్రీనివాస్. లేదు, అతనికి సంబంధం లేదు. వాస్తవానికి ఏంటంటే కనుక ఇది మాకు టెంపుల్ సంబంధించింది. అతను చెప్తేనే నేను చేస్తాను, ఇది ఎక్కడా లేదు. క్లారిటీ. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అతను ఈ టెంపుల్ కోసం నేను అడిగాను, టైం అడిగారు, ఓకే అని వదిలేసాను. తర్వాత వచ్చేసి అతను ఇప్పుడు ఓకే అన్నాడు, మేము ముందుకు వస్తా అని చెప్పాడు. అప్పుడు ఎవరైతే మమ్మల్ని క్వశ్చన్ చేశారో మీరు ఒకవేళ అప్పుడు అతన్ని టెస్ట్ చేయాలనుకుంటే వచ్చి టెస్ట్ చేసుకోండి. ఏ పరంగా టెస్ట్ చేయాలి? రక్త పరీక్షలు చేయాలా? బ్లడ్ టెస్ట్ చేయాలా? టెస్ట్ అనట్లేదక్క. ఇప్పుడు అంటున్నారు కదా అతనిలో ఏం పవర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రకృతి పరంగా కానీ మీరు ఎలాంటి టెస్ట్ అయినా చేసుకోవాలి. భవిత, ఇప్పుడు నిన్ను మీ మమ్మీ ఇక్కడ దాకా కూర్చోబెట్టి తీసుకొచ్చి ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తుందో జనాలకు ఎవరికి తెలియదు. నేను కూడా మాట్లాడతా. కామెంట్ ప్రకారంగా వచ్చేటి వాటిని మేము చాలా కొన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, కొన్ని రిసీవ్ చేసుకున్నా బాధపడుతున్నారు. జనాలకి మీరు ఏంటనేది తెలియాలంటే నువ్వు ఓపెన్ అప్ అయ్యి ఇది దీనికోసం నేను చేస్తున్నా, ప్రతి దగ్గర భవిత అనే వ్యక్తిని నేను కనిపిస్తా, గత జన్మ జ్ఞాపకాలు నన్ను గుర్తు చేస్తూ ఇట్లా నన్ను పంపిస్తున్నాయని చెప్పేసి నువ్వు జనాలకు నువ్వు తెలియజేసేలాగా తెలుస్తేనే కదా ఒకరికి తెలుస్తుంది. ఏది మాట్లాడినా భవిత మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది, పూటకం అంతా ఇదంతా డబ్బుల కోసమే నాటకం. బరాబరి కుల్లం కుల్ల నేను చెప్తే నువ్వేమంటావు భవిత? డబ్బుల కోసం అని మీరు అంటున్నారు. ఒకవేళ నిజంగానే డబ్బుల కోసం చేసేలా అంటే ఒక్కసారి వచ్చి మా ఇంటికి వచ్చి చెక్ చేసుకోండి. క్లారిటీ. ఎందుకంటే కనుక వచ్చి మీరు చెక్ చేసుకుంటే మీకు తెలియదు అక్క. ఎవరికైనా మనం ఏం పెట్టుకుంటాం భవిత? ఇంట్లో ఏం లేదక్క, బయట కూడా ఏం లేదు. మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉంటే మీకు అప్ అండ్ డౌన్ చార్జెస్ ఎవరైనా పిలిచిస్తారా, లేకపోతే మీ ఓన్గా పెట్టుకుని వెళ్తున్నారా? మీకు ఆర్థికంగా మీరు ఓకే కాదు కదా భవిత? మరి లేదక్క. మరి ఇట్లా మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది, ఈవెంట్స్ కొన్ని అవన్నీ ఈవెంట్స్కి వస్తున్నాయి అక్క. ఈవెంట్స్కి వచ్చే దాంతో కొంచెం దీనికి పెట్టుకుంటున్నా, కొంచెం ఇంటికి పెట్టుకుంటున్నా. అంతేగాని ఇప్పుడు ఈవెంట్స్ కూడా ఏం సరిగా లేవు మాకు. ఒకటి వచ్చేసి మాకున్న దాంతో మేము చేసుకుంటున్నాం. ఒకరిని రూపాయి అడగట్లేదు మేము కూడా. ఎందుకంటే కనుక నా ఫైటింగ్ నాది. ఇప్పుడు అందరినీ నేను హెల్ప్ అడుగుతున్నా, కానీ హెల్ప్ చేయాల్సిన వాళ్ళంతా నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నువ్వు ఫేక్ అనుకుంటున్నారు. నువ్వు నిజం కావాలంటే ఏం చేస్తావు జనాలకి? ఒకటక్క, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు నిజమా కాదా తెలుసుకొని మాట్లాడండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు మాట్లాడవక్క, నిజమా కాదా తెలుసుకోవాలనే దాని గురించే నేను ఇంత పర్టికులర్గా నేను పిండినా కూడా నువ్వు ఆ నిజం ఏంటనేది నాకు చెప్పతలేవు కదా. అది తెలుస్తనే కదా భవిత ఒక మనిషి నీకు సపోర్ట్ చేయడానికి, ఒక మనిషి టెంపుల్ గురించి ముందుకొచ్చి నీ వెనక అడిగేయాలి కదా. చాలా వాటి కోసం, చాలా గుళ్ళ కోసం చాలా మంది ఫైట్ చేశారు. దానికి ఎంత టైం పట్టిందక్క? రామ మందిరనే తీసుకుందాం, ఎంతో మంది ఫైటింగ్ తర్వాత ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాత అది ఇప్పుడు మనకు దక్కింది. అవునా కాదా? దానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అలా అనుకుంటే చిటికేసినంత ఈజీగా దేవుడు వచ్చి చేపించుకొని ఉండొచ్చు కదా. మిమ్మల్ని సాయం ఎందుకు అడిగారు దేవుడు? మీరు ఇంతమంది ప్రాణత్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి దానికి ఆన్సర్ చెప్పాలి. కంపల్సరీగా జనాల సపోర్ట్ కావాలి, కావాలక్క. ఎంత దైవానికైనా సరే కావాలి. చేస్తారా మరి? అడుగు ఒకసారి. నేను వాళ్ళని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా. నేను కేవలం మిమ్మల్ని టెంపుల్ కోసం మాత్రమే అడుగుతున్నాను. మేము మనీ పరంగా అడగట్లేదు, ఇంకొక రీజన్ కూడా నేను అడగట్లేదు అక్క. ఒక్కటి అక్కడికి వెళ్ళేలాగా రీచ్ చేయాలా మీరు మాత్రమే చేయగలరు. కొన్ని కామెంట్స్ ఇట్లా చేస్తారు భవిత, మేము చూసిన వాటికి నాకు నవ్వొచ్చింది. కానీ నవ్వడం అనేది పక్కన పెడితే అమ్మాయిని రూమ్లో వేసి పాములు వదిలేయండి. సరే అక్క, టెస్ట్ చేయండి. రెడీ అయినా నువ్వు వాటికి? నేను రెడీ. 100%. నెక్స్ట్ ఇంటర్వ్యూలో. సరే అక్క, మీ ఇంటర్వ్యూకి వస్తాను, తీసుకురండి పాముల్ని. ఒకటి నేను క్లారిటీ ఇస్తున్నా, ఎవరైతే నేను పాము రూమ్లో వేయాలి అని అనుకున్నారో వాళ్ళంతా చేత పాములన్నీ వాళ్ళే పట్టుకొని వచ్చి రూమ్లో వదిలారా. ఇక్కడే కూర్చున్నారు. కామెంట్ పెట్టే వాళ్ళందరికీ భవిత ఏం చెప్తుందంటే, ఎవరైతే భవితని రూమ్లో వేసి పాములు వదలండి, స్వరం ఊదించండి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అది కూడా ఆమెకు క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి
వాళ్ళంతకు వాళ్ళ మీరే చేతులతో రండి. తెచ్చి వేయాలి. వెయ్యనట్టు వెయ్యండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను ముందుగానే మీకు ఈ రోజు భవిత వీళ్ళకి ఇంటర్వ్యూ కాల్ ఉందని చేసి చెప్పేసి మీరు చెప్తా. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. సో భవిత నెంబర్ కూడా కింద స్క్రోల్ చేయండి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో క్లియరెన్స్ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు చేసినటువంటి ఇంటర్వ్యూలో చాలా మంది నీకు సపోర్ట్ చేయడానికి, అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిందో లేకపోతే సంథింగ్ ఈ అమ్మాయి ఏదైనా ప్రాబ్లమ్ అప్పుడు చెప్పాం కదా అక్క, అన్నారు. మీరు రిపోర్ట్స్ పరంగా కానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించండి. ఒకవేళ దాంతో నాకు ఏమైనా మెంటల్ ప్రకారంగా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నేను డబల్ అమౌంట్ ఇస్తాను. మా మమ్మీ ఆల్రెడీ చెప్పింది. చెప్పిందా లేదా? అప్పుడు ఎవరు రాలేదు. తర్వాత వచ్చేసి వంటి మీదకి పసుపు వస్తుంది అని మీడియాకి కాల్ చేసినప్పుడు మీడియా రాలేదు. నేను క్లారిటీ ఇద్దామనుకున్న ప్రతిసారి నాకు మీడియా కూడా హెల్ప్ చేయలేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, కాదని చెప్పట్లేదు. అప్పుడు కూడా నాకు ఎవరేం హెల్ప్ చేయలేదు. మా అందరినీ భవిత మోస చేస్తుందని చెప్పేసి మేమే వస్తలేమనుకోవచ్చు కదా. మరి నువ్వు చెప్పేది సరే మాకు క్లియరెన్స్ ఇట్లా ఉండాలి కదా. సాక్ష్యాలు ఏం లేనిది ఎవరు ముందుకు వస్తారు భవిత? నువ్వు వస్తావా? సరే, సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం సంబంధించిన వాటికి సాక్ష్యాలు ఎక్కడున్నాయక్క? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదేమన్నా ఎస్టర్డేనో తర్వాత వచ్చేసి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలక్క, లక్షల సంవత్సరాలు. ఇప్పుడు 50 సంవత్సరాల కింద వాటికి ప్రూఫ్స్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ఊరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటికంటూ ఒక ఉంటుంది, లిస్ట్ అనేది ఉంటుంది. అప్పట్లో ఇలాంటి లిస్టులు ఉండవు కదక్క. వాటికి నేను సాక్ష్యాలు ఏ నుంచి తీసుకురావాలి? బుక్కులు బాగా చదువుతున్నావా ఈ మధ్యలో? ఏమైనా కూడా చదవలేదు. ఫ్రీ టైంలో ఏమైనా బుక్స్ పురాతనకు సంబంధించినటువంటి నాగబంధంకి సంబంధించిన ఏం లేదా? ఏం చదువుతలేవు? ఏం తింటున్నావు రోజు ఇంట్లో? ఫుడే అక్క. అంటే ఈ మధ్య కూడా నేను రైస్ సరిగా తినట్లేదు. అప్పట్లో పాలు ఎక్కువ తాగుతున్నా. ఇప్పుడు కూడా అంతే అక్క. పాలేనా ఎక్కువ? ఈ మధ్యలో ఎందుకు భవిత అందరు నీకు యాటిట్యూడ్ పొగరు బాగా వచ్చింది అంటున్నారు? ఏంటి వాళ్ళకి ఎందుకు కనిపిస్తుందో నాకు తెలియదు. నాకు నువ్వు చెప్పే ఆన్సర్ బట్టా అలాగే అనుకుంటున్నా. నాతో కూడా అట్లనే బిహేవ్ చేసినావు అనుకోవచ్చా? లేకపోతే నేనైతే యాటిట్యూడ్ గేమ్ బిహేవ్ చేయలేదక్క. నేను మొత్తానికి ఉన్నా. అప్పుడు ఉన్నటువంటి ఇంటర్వ్యూలో భవిత వాళ్ళ లవర్తోనే వస్తా అని చెప్పింది. బట్ అతను రాలేదు. అతను అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి తనకు పెళ్ళైంది కాబట్టి భవిత అప్సెట్ అయిపోయింది. మీరిద్దరు కలిసి ఈ కార్యక్రమానికి ఏం లేదక్క. లేదు, హ్యాపీ. పెళ్ళి ఎప్పుడు మరి? ఇంకా ఎవరిది? భవితది. లేదక్క, పెళ్ళి లేదు. అదేం పెట్టుకోలేదు. ఇప్పుడు చదువుకుంటే అయిపో కదా భవిత, ఎందుకు ఇవన్నీ ఒక్కరోజు అవ్వట్లేదు అక్క. ఎందుకంటే స్టడీ పరంగా ట్రై చేస్తావు. అప్పుడు మార్నింగ్ కూడా నీకు ఇంట్రెస్ట్ అని బాగా చెప్పావు. ఇంట్రెస్ట్ అని చెప్పాను, వాటికి నాకు సరిపోవట్లేదు. వాటికి ఇప్పటికి కూడా అదే బాధతో ఉంటున్నావా? అదే పెయిన్ ఉంది. విగ్రహాలు బయటకు తీసుకొని వస్తే అప్పుడు నాకు పెయిన్ కంట్రోల్ అవుతుందని నా ఫీల్. ఒకవేళ నువ్వు అది చెయ్యలేని పరిస్థితి అయితే? చేస్తానక్క. చెయ్యలేకపోతే? చేస్తా. చెయ్యలేకపోతే? చేస్తా. చెయ్యలేకపోతే? పక్కా చేస్తా. ఎట్లా చేస్తావు? ఖచ్చితంగా చేస్తా. ఎట్లా? ఎట్లా అంటే ఏ పరంగా చేస్తావు? నీకేం సపోర్ట్ ఉందని చేస్తావు? నీకు బ్యాక్గ్రౌండ్ డబ్బులు లేవు, బ్యాక్గ్రౌండ్ నీ వెనుకొచ్చే జనాలు లేరు. శ్రీనివాస్ అలియాస్ మీ నాగరాజు సపోర్ట్ చేస్తారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అతని సపోర్ట్ నాకు పెళ్ళైపోయింది, బయటికి ఎట్లా లాగుతావు? అంటే బయటికి తీసుకురావడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి కదా. రాకపోతే భవిత భవిష్యత్ రాకపోతే భవిత భవిష్యత్ ఏంటి? నా భవిష్యత్తుకి ఏం లేదక్క. ఒకటి రాకపోతే కనుక, మీరు అంటున్నట్టు రాకపోతే కనుక అప్పుడు ఇవన్నీ వదిలేస్తా. ఒకటి, అతని సపోర్ట్ నాకు స్టిల్ ఇప్పుడు కూడా ఉంది అంటే అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పటి వరకు మీరు తీసినటువంటి విగ్రహాలకు వచ్చి మేము దండేసి కొబ్బరికాయ కొట్టుకొని మమ్మల్ని మంచిగా చూడని మేము చేసేది ఏముంటుంది భవిత? అదే చేస్తాం మేము. దేవుడికి ఎట్లయితే పూజ చేస్తామో అంతే పూజ చేసుకుంటాం. ఇప్పుడు కూడా ఉందక్క. నా కోసం వెతికాడు. మ్యారేజ్ అయిన తర్వాత నా కోసం వెతికాడు. తను ఎవరో చెప్పుకోకుండా నాకు హెల్ప్ చేయాలని చూశాడు. అన్ని పరంగా నాకు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఫోన్ మాట్లాడతాడా నీతోనేమన్నా? మాట్లాడతాను. ఒకసారి ఫోన్ మాట్లాడవా జనరల్గా? మీడియా ముందని నాకు తెలియాలి కదా. ఇప్పుడు జనాలకు నువ్వు అన్నింటి అంటే తీసుకురావడం వేరు. జనరల్గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే విను. క్యాజువల్గా మీడియా ముందని చెప్పకుండా చెప్పిన ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ అయిననేనా అని నాకు తెలియడం కోసం నువ్వు పేరు కూడా ఏం వాడకు. నేను ఆల్రెడీ చెప్పేసిన ఒకటి క్యాజువల్గా చేసి ఏం చేస్తున్నారంటే నాకు క్లియరెన్స్ వస్తుంది. నిజంగానే మీరు ఆ టైంలో ఉన్నటువంటి మీ లవర్ అయినా మీ నాగరాజైనా నా క్లియరెన్స్ నాకు చూసేటువంటి జనాలు మీడియాకి పక్కన పెట్టేస్తే నీతో మాట్లాడిస్తా. సో భవిత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు మీ ప్రియుణ్ణి ఎన్ని రోజులు అవుతుంది కలిసి? ఎన్ని రోజులు అవుతుంది కలిసి? ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు ఒక 6 months అవుతుంది. 6 months కంప్లీట్ అయిపోయింది. మీరు కలుసుకొని మాట్లాడుకొని మీరిద్దరే ఓపెన్గా కూర్చొని మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ ఏంటి? మీరిద్దరు మాత్రమే అంటే ప్రతి టైంలో మీ మమ్మీ ఉంటుంది నీతో పాటు కాబట్టి. సో మమ్మీ లేకుండా మీరిద్దరు పర్సనల్గా కూర్చొని మీరు మాట్లాడుకున్నది ఏంటి అసలు?
అలా అయితే కనుక అంత ఓపెన్గా మేము మాట్లాడుకోలేదక్క. ఒకటి మమ్మీ ఉన్నప్పుడే నేను ఎక్కువ, తను ఓపెన్ అయిపోయాడు, నేను ఓపెన్ అయిపోయాను అంతే. నీకు ఇష్టమైన ఆయన అంటే నిజంగా హార్ట్ఫుల్గా చెప్పు. హార్ట్ఫుల్గా ఇష్టమే అక్క. హార్ట్ఫుల్గా ఇష్టమే. ఒకవేళ మళ్ళీ ఆయన వచ్చి భవిత నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఆ జన్మ ఉన్నటువంటి బంధంతోనే నాకు అన్నీ గుర్తుకొచ్చాయి, సో నేను మర్చిపోలేకపోతున్నా అని చెప్పేసి ఒకవేళ వచ్చి నిన్ను అడిగితే భవిత ఆన్సర్ ఏంటి? అక్క ఇప్పటికి తనకి పెళ్ళి అయిపోయింది, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో ఒప్పుకోదు అక్క, ఒప్పుకుంటే చూద్దాం. చెప్పాడా నీకు ఒప్పుకోరు ఇట్లా అవుతుంది అలా అంటే? మీరు అడిగి చూసారా? లేదు. ఓకే. ఒకవేళ ఒక్కసారి ఆయనే నీ మీద ఉన్న కొద్ది ప్రేమ కొద్ది కాల్ లిఫ్ట్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పర్సనల్గా మీరైతే ఏం కలవలేదు, నేను చాలా క్లియర్గా అడుగుతున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాత్రం నేను కొంచెం హాట్గా అడగడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన గురించి నేను ఏం మాట్లాడకుండా ఉండాలంటే నువ్వే నాకు ఆన్సర్ చేయాలి ఇక్కడ. లేదక్క మరి ఏం లేదు, మాట్లాడుకున్నాము, అందరి ముందు ఎక్కువగా మాట్లాడుకున్నాము. ఓన్లీ మాటలు మాత్రమే కలిసాయి అంతే, ఇంకేం లేదు. సో మొత్తానికి మీరిద్దరు కలిసి టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేపియాలి, పురాతనంలో ఉన్నటువంటి టెంపుల్స్. సో ముఖ్యంగా మీ విజయనగరంలో ఉన్న టెంపుల్ కోసమే భవిత పోరాటం చేయడం కాకుండా ఇప్పుడు కరీంనగర్లో జరిగినటువంటి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి ఏదున్నా భవిత టెంపుల్ల కోసమే పోరాటం చేస్తూ అంటుంది. చూద్దాం ఎంతవరకు ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుందో. ఆ లోపు ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం భవిత వాళ్ళ ప్రియుడితో. చూద్దాం. ఎత్తుతారా? ఏమో అక్క, ఏమైనా వర్క్లో ఉన్నాడేమో. నీ దగ్గరికి మాత్రం తీసుకొని వస్తాను అక్క, నీ ఇంటర్వ్యూకి మాత్రం. థ్యాంక్ యూ భవిత, నా మీద నీకు చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తనే వస్తా అని చెప్పాడు, ఇంతవరకు నేను కూడా ఫోర్స్ చేయలేదు, తను వస్తానని చెప్పింటేనే నీకు చెప్తున్నా ఇక్కడ. సో థ్యాంక్ యూ. మొత్తానికైతే మా శివ స్టూడియో నుండి నిన్ను చూసేటువంటి జనాలు, నీకు కామెంట్స్ పెట్టేటువంటి జనాలకి లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వేం చెప్తావు, ఏం కోరుకుంటావు అసలు? నేను కోరుకున్నది అయితే కనుక నేను ఫస్ట్ అతను తీసుకొని వస్తాను. మీరు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైనా అయిండొచ్చు, కాకపోతే కనుక అతను వచ్చి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసిన తర్వాత మీరు టెస్ట్ చేసి అతను ఫేక్ అని చెప్పండి, నేను నమ్ముతా. ఒకవేళ అతను రియల్ అని తెలిస్తే తర్వాత జనాల రియాక్షన్, మీ రియాక్షన్ ఏంటో నాకు తెలియదు. మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీరు అబద్ధం అని చెప్పేసి ఒకవేళ మీ ఇద్దరిని కలిసి జనాలు కొడితే నువ్వేం చేస్తావు? కొట్టారక్క, ఎందుకంటే మేము ఫేక్ అని ప్రూఫ్ చేసే అంత ఏం లేదు. ఇప్పటి వరకు మీరు ఎక్కడ పైసలు తీసుకోలేదా? తీసుకోలేదు, ఏ పరంగా కూడా. ఏ ఒక పూజకి ఎక్కడ అసలు నేను ఏం పూజలు చేయట్లేదు కూడా. రూపాయి డబ్బులు ఎందుకు అక్క? ఇప్పుడు ఏదైనా మనం మంచి చేయాలనుకుంటే వాటికి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఆర్థికంగా మీరు లేరు కాబట్టి ఇంతవరకు క్లియర్గా అడగడం జరుగుతుంది. ఒకరి కష్టం అనేది మనం అలా తీసుకోకూడదు అక్క. వాళ్ళు కూడా చాలా కష్టపడి చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కోసం. ఏమైనా ఉంటే కనుక నేను ఒకటే చెప్తా, ఏమైనా పూజ చేసుకోవాలంటే అక్కడే మీరు వెళ్ళి ఖర్చు పెట్టుకోండి. మొత్తానికి భవితను జనాలు నమ్మాలి. అవునక్క. ఓకే, భవితను జనాలు నమ్మాలంటే భవిత వాళ్ళ ప్రియంతో రావడానికి రెడీగా ఉంది కాబట్టి సో నా సెకండ్ ఎపిసోడ్ కూడా భవితది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కూడా మళ్ళీ చూద్దాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో భవిత మీకోసం సపోర్ట్ అడుగుతుంది. ఒకవేళ భవిత జెన్యూన్ అనుకుంటేనే మీరు రియల్గా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ పెట్టండి. తను ఏ కామెంట్ అయినా రిసీవ్ చేసుకుంటుంది. సో ఎందుకంటే వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఉంది, అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ ప్రియుడు సపోర్ట్ ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. చూద్దాం ఆమెకి ఏ టెంపుల్ ఆమె ఓపెన్ చేయించగలుగుతుందో, ఏ టెంపుల్ ఆమె విగ్రహ ప్రతిష్ఠ చేస్తుందో అని చెప్పేసి మేమైతే మా శివ స్టూడియో నుండి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ భవిత. థ్యాంక్స్ అక్క.